ఏమి ఇండస్ట్రీస్ వచ్చినా విశాఖపట్నంకే పోతున్నాయి అనమాట. మరి మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇక్కడేమో రాజధాని అంటున్నారు. అసలు ఏంటి మతలబ్ ఏంటున్నారు? ఒకే చోట డీసెంట్రలైజేషన్ చేసుకోలేదు. మాకు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవ్వాలి. అదే కదా జగన్ అన్నారు లాస్ట్ టైము. 29 ఎన్నికల నాటికి రాజధానిని గ్రాఫిక్స్లో కాకుండా బిల్డింగ్స్ రూపంలో ఎంత కొంతైనా చూసే అవకాశం 2028 నాటికే మీరు తప్పకుండా ఉన్నట్లుండి ఒక బాంబు కేశాంచిని నాతో 5 కోట్లు తీసుకున్నాడు. ఇదిగో వాళ్ళ పిఏ వచ్చి 50 లక్షలు తీసుకెళ్ళాడు. క్రమశిక్షణా సంఘం పిలిచి మాట్లాడింది కాబట్టి అప్పుడు క్రమశిక్షణా సంఘం తీసుకోవాల్సిన చర్యలు. ఇద్దరు గురు శిష్యులు అని అందరూ అనుకుంటుంటే గురు శిష్యుల మధ్య ఎందుకు పేర్చి వచ్చింది అన్నదే. తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టి మెడ మీద పెట్టినా కూడా దుర్గగుడికి విజయదశమి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఉత్సవం ఎందుకు ప్యారలల్గా చేయాలనిపించింది మీకు? అది చేసిన తర్వాత తుస్సుమనిందంట కదా అది. అసలు విజయవాడ ఉత్సవం గురించి మనం ఆలోచిస్తే భవిష్యత్తులో రాజారెడ్డి రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగము, ఇలాంటి రాజ్యాంగాలు అక్రమార్కులు, అన్యాయాలు, దోపిడీ దొంగలకే మీదే ఉల్లి 100కి 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు అమ్ముతున్నారు. వాళ్ళకి మద్దతు ధర లేదన్నా. చిత్తూరులో ట్రాక్టర్లతో మామిడిని తొక్కించారు. ఎంత డ్రామా, చీప్ డ్రామా అవసరమా? 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీకి తాళీ బజాయించడం తప్పితే. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటే సర్కే యాక్సెప్ట్ చేయలేదు. రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం ఉత్తరిచ్చాడు? గన్నవరం ఎయిర్పోర్ట్కే సరిగ్గా దిక్కు లేదు. మళ్ళీ ఇక్కడ రాజధాని పరిధిలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, ఇప్పుడు దాన్ని డమ్మీ చేస్తారా? ఇవాళ మన ట్రాఫిక్ చూడండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ చూడండి. బుద్ధాంకన మీరు క్లోజ్గా ఉంటారు కాబట్టి కొంత సుజనా చౌదరి గారితో మీకు కొంత గ్యాప్ ఏర్పడింది అంటున్నారు. వాస్తవం బుద్ధాంకన్ గారిని ఎంకరేజ్ చేస్తా, నాగుల్ మీరా గారిని ఎంకరేజ్ చేస్తా, జలీల్ ఖాన్ గారిని ఎంకరేజ్ చేస్తా. మరి మీరేమో కూటమిలో ఉన్నారు. మరి అన్న ఒకవేళ బీజేపీలోకి వస్తే ఏంటి మీ పరిస్థితి? మారితే వాళ్ళు ప్రతిరోజు రంగులు వేసుకుంటా మారుతూ ఉంటారు. కానీ మా కూటమిలో తెచ్చుకునే దగ్గర ఒకటి ఉంది మాకు. ఒకప్పుడు ఆ బూడిద ఫ్రీగా పోయేది అసలుకి. ఇప్పుడు ఆ బూడిద కోసము కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, వర్గాలుగా విడిపోతున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో కొట్టుకున్నారు, మా ప్రభుత్వం. మీ వ్యతిరేకులు విమర్శలు మాత్రం చెప్తే మీకేం పాపం లేదంట ఇసుకలో. ఏ వ్యాపారంలో ఉంది అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే నేను రాజకీయంగా తప్పుకుంటాను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, ఎయిర్పోర్ట్ అథారిటీ వైస్ చైర్మన్ అయిన కేశియన్ శివనాథ్ అలియాస్ కేశియన్ చిన్ని గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే నాగరాజ్ గారు. బాగున్నారు కదా? బాగున్నాం. విజయవాడ లోక్సభ అభ్యర్థి, ఎయిర్పోర్ట్ అథారిటీ వైస్ చైర్మన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, ఇన్ని పదవులు అన్న మీకు ఎలా మోస్తున్నారు ఇంత బరువుని? ఏమున్నాయి పదవులు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడే కదా ఎక్స్ట్రా పదవి. ఇంకా అంతేనంటారా? ఇంకా 2 కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ వైస్. ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ ఎక్కడున్నా అక్కడ ఎంపీ చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు. ఓకే ఓకే. అంటే అక్కడ మన బాలశౌరి గారికి చైర్మన్ ఇచ్చారు, మీకు వైస్ చైర్మన్ కాబట్టి అది ఆయన చైర్మన్, నేను కో చైర్మన్ అవుతాను. మీరు కో చైర్మన్. పేరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా విశాఖపట్నంలో దగ్గరుండి ఇండియాని గెలిపించినట్టున్నారు. అసలుకి చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం వైట్ వాష్ చేశారు, టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ చేశారు ఇండియన్ వాళ్ళు. ఎంపీ గారి దగ్గరుండి గెలిపించారేమో అనిపించింది. మేము దగ్గర నుంచి గెలిపించారు. రోకో రోకో, రోహిత్ అండ్ కోహ్లీ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడి గెలిపించారు. నిన్న స్టేడియంలో ఉన్నారన్నా, చూసారా? కంప్లీట్ గా స్టేడియం స్టార్టింగ్ నుంచి ఉన్నారా? స్టార్టింగ్ నుంచి అయితే దాదాపు 2 hours బిఫోర్ నుంచి ఉంటాం. క్రికెట్ టీం రిసీవ్ చేసుకుంటాం. పర్సనల్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి రోహిత్ గారికి, కోహ్లీ గారికి, అంతేకాకుండా గంభీర్ గారికి ఒక హ్యాండ్ మేడ్ సిల్వర్ బాల్. నాకు విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో మాకు ఎవరన్నా మంచి అతిథులు వస్తే ఒక హ్యాండ్ మేడ్ క్రికెట్ బాల్, సిల్వర్ క్రికెట్ బాల్ అందేయటం మాకు అలవాటు. అంతకుముందు జైషా గారికి ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం. అట్లాగే నిన్న కూడా మేము
మా వాళ్ళిద్దరికి గంభీర్ గారికి ముగ్గురికి కూడా ఆ సిల్వర్ బౌల్ నేను మా సెక్రటరీ సానా సతీష్ గారు ఇద్దరం కలిసి వారికి ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. ఓకే, మ్యాచ్కి ముందు అవన్నీ గౌరవించుకున్నాక తర్వాత మ్యాచ్. ఓకే, జైస్వాల్ ఆట కావచ్చు, ముగ్గురు బాగా ఆడారు. రోహిత్ శర్మ, కోహ్లీ ఎలా అనిపించింది? దగ్గర నుంచి చూశారు కదా అసలు. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సిరీస్ గెలవాలి అనే పట్టుదలతో ఆడారు వాళ్ళు. ముగ్గురు బ్యాటింగ్ కూడా బ్రహ్మాండం, జైస్వాల్ కూడా బ్రహ్మాండంగా ఆడారు. పొద్దున్నే వాళ్ళు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో వైజాగ్లో జైస్వాల్ గెలిస్తే చాలా చక్కటి ఇన్నింగ్స్ ఇచ్చావు అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. చాలా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడారు ఆయన కూడా. చాలా హ్యాపీగా ఉంది. హిందీ వస్తుంది బాగా అంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే ఓకే ఓకే, అతనికి ఎందుకంటే తెలుగు రాదు కదా, అంటే హిందీ ఇప్పుడు కొంచెం బెటర్గానే మాట్లాడుతాం. కొద్దిగా బెటర్గానే బాగానే మాట్లాడారు జైస్వాల్ అయితే. అంటే ఓన్లీ 1 minute అంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చిన టైంలో అప్రిషియేటెడ్ హిమ్ అంతే. సరే, క్రికెట్ని అయితే దగ్గరుండి గెలిపించారు. మరి అదేవిధంగా దగ్గరుండి ఇండిగో ఫ్లైట్స్ సమస్య కూడా, ఆ డీసీజీకి ఇండిగోకి జరుగుతున్న సమస్యను కూడా పరిష్కరించవచ్చు కదా, అది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణికులు చాలా స్ట్రక్ అయిపోవాల్సిన పరిస్థితి, చాలా అవస్థలు పడుతున్నారు, చాలా అవస్థలు పరిచిన పరిస్థితి. ఆ రోజు మేము కూడా రామ్మోహన్ నాయుడు గారి మీటింగ్ అప్పుడు మేము ఏదో వేరే విజయవాడ ఎయిర్పోర్ట్ సమస్యల మీద వెళ్తే అప్పుడే ఇండిగో యాజమాన్యం కూడా వచ్చింది. ఇమీడియట్గా రామ్మోహన్ నాయుడు గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా డిస్కషన్ జరిగింది. మేము వాళ్ళ డిస్కషన్ జరిగేటప్పుడు 1 గంట కూడా బయట వెయిట్ చేయడం జరిగింది, ఎందుకంటే అంత సీరియస్ మీటింగ్ జరిగింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిన డెసిషన్ అది. ఎందుకంటే మరి ఇండిగో పైలట్స్ మరి షార్టేజ్ ఉన్నా కూడా అంత షార్టేజ్ రాకూడదు. అది ఉద్దేశపూర్వకంగా చేశారా, ఏ విధంగా చేశారు అనేది కొంచెం నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ రామ్మోహన్ నాయుడు గారు హ్యాండ్లింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూస్తే ఎప్పుడన్నా క్రైసిస్ వచ్చినప్పుడు హ్యాండ్లింగ్ బాగా చేస్తారు. మొన్నప్పుడు అహ్మదాబాద్లో ఫ్లైట్ క్లాష్ అప్పుడు కూడా చూస్తే దగ్గరుండి మొత్తం అన్ని హాస్పిటల్లో తిరిగి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైజ్ చేయడం జరిగింది. నిజంగా 2 days నుంచి చాలా టఫ్గా డీల్ చేసుకుంటున్నాడు. నిజంగా అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఎయిర్లైన్స్ చేసిన తప్పు అది. కాబట్టి నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎయిర్లైన్స్ చేసిన తప్పనంటారు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కదా, పైలట్లకు 48 గంటల విశ్రాంతి, వాళ్ళు 36 గంటలు ఇస్తున్నారు ఇంతకుముందు, 48 గంటల విశ్రాంతి అని అంటే 2 రోజుల పాటు విశ్రాంతి కావాలనేది ఒకటి ఇచ్చారు కదా. అది మరి అది సంవత్సరం క్రితం తీసుకున్న నిర్ణయం, అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి మిగతా ఎయిర్లైన్స్ ప్రిపేర్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు ఒక సమస్య. ఎయిర్వేస్లోనే అది పెద్ద ఎయిర్వేస్ కదా మన ఇండియాలో. అది ఇండియన్ ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ వన్, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అంటే వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని నెగ్లెక్ట్ చేద్దామని అనుకున్నట్టున్నారు. అందులో మెయిన్గా చూస్తే నవంబర్ నెల బాగా జరిగింది. మరి సడన్గా డిసెంబర్ 3వ తారీఖు వచ్చేప్పటికి ఈ సమస్యని తీవ్రత చూపించారు. మరి దాన్ని రామ్మోహన్ నాయుడు గారు అయితే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొనగలరు, పరిష్కరించగలరు కూడా. తప్పకుండా ఆల్రెడీ స్టెప్స్ మూవ్ అయినాయి. ముందు ఫ్లైట్ టికెట్స్ ఛార్జెస్ పెరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అందులో కాకుండా 1 or 2 daysలో నార్మలైజ్ అయిపోయి మళ్ళీ యథావిధిగా మన ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం దిగొస్తుందంటారా? దిగి రావాల్సిందే. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న, ప్రధానమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయం అది. దిగిరాక తప్పదు కదా, ఎవరైనా పాటించాల్సిందే. ప్యాసింజర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు. కాబట్టి ఆ ప్యాసింజర్ సేఫ్టీలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే లేదు. తప్పకుండా కొంత రిలీఫ్ ఇచ్చింది వాళ్ళకి కూడా, ఏదో 1 or 2 months రిలీఫ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చి ప్యాసింజర్ని తీసుకొచ్చి 2 సంవత్సరాలు 2 నెలల తర్వాత మాత్రం కంపల్సరీ నామ్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు ఎలా అయితే గుమ్ముగూడి ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తుందో, ఎయిర్పోర్ట్లో అలా కనిపించారు జనాలు. అసలుకి నిజంగానే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది, లేకపోతే ఉన్న ప్రాబ్లంని ప్రభుత్వం దృష్టికి ముందు తీసుకువెళ్ళి ఉండాల్సింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఇండిగో యాజమాన్యం చేసిన తప్పిదం. ఎట్టి పరిస్థితులు దాని మీద కమిటీ వేశారు కాబట్టి కమిటీ విల్ టేక్ ద డెసిషన్. అంత కూల రాజకీయం ఎప్పుడు రాజకీయం కూల్గా ఎందుకు? ఎప్పుడు ఏదో ఒక అలజడితో ఉండేదే రాజకీయం. ఇప్పుడు కేసీఆర్ శివనాథ్ గారు, చిన్ని గారు చాలా కూల్గా పోతుంటారు, అందరితో సమన్వయం చేసుకొని పోతుంటారని వినబడ్డాము. ఉన్నట్లుండి ఒక బాంబు. దేనికి బాంబు? కేసీఆర్ చిన్ని నాతో 5 కోట్లు తీసుకున్నాడు, ఎదుగో వాళ్ళ పిఏ వచ్చి 50 లక్షలు తీసుకెళ్ళాడు, అకౌంట్లో అంత వేసా అని. పాపమా, ఒక ఎమ్మెల్యే అయినా, తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి గారు కష్టపడి ఏదో ఐఏఎస్ అకాడమీ పెట్టుకొని ఏదో అట్లా ఇట్లా రూపాయి కూడబెట్టుకున్న ఆయనతో పాపము. మీరు 5 కోట్లు, మీరంటే కోటీశ్వరులు, శ్రీమంతులు, మీరు 5 కోట్లు తీసుకుంటే ఎట్లా? ఆయనతో ఎందుకు తీసుకున్నారు 5 కోట్లు పాపం మీరు ఆయనతో? ముందు నేను కోటీశ్వరుని కాదు, నెంబర్ 1. నెంబర్ 2,
ఆయన చెప్పిన అభియోగాలన్నీ పార్టీ చూసుకోవాల్సిన అభియోగాలు. ఎందుకంటే మరి ఆయన చేసిన అభియోగంలో పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మరి ఆయన మాట్లాడారన్నట్టు ఉంది. అవును అవును కాబట్టి అవన్నీ నేను కాదు డిసైడ్ చేసుకోవాలి, అధిష్టానం డిసైడ్ చేసుకుంటుంది. రెండోది నా ప్రజలకి, నా విజయవాడ పార్లమెంటు ప్రజలకి నేనేంటో తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. నేను ఎవరో చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ప్రజలు నన్ను విశ్వసిస్తారు. ఆయన అకౌంట్ నెంబర్ చెప్తున్నాడు, ఈ అకౌంట్లో డబ్బులు వేసాను చెప్తున్నాడు ఆయన. చూసుకోండి, నా అకౌంట్ ఎవరి అకౌంట్లో వాళ్ళు ఆరోపణలు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నేనైతే అట్లా జోలికి వెళ్ళలేదు, అధిష్టానం చూసుకుంటుంది. క్రమశిక్షణా సంఘం పిలిచి మాట్లాడింది కాబట్టి ఆ క్రమశిక్షణా సంఘం తీసుకోవాల్సిన చర్యలకు నేను వ్యాఖ్యానించడం బాగుండదు. కరెక్ట్. చంద్రబాబు గారు కూడా నాకు కొలికపూడి విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటాను అన్నారు అధినేత. అంటే క్రమశిక్షణ కమిటీ పిలిచి ఇంకా ఏం మాట్లాడద్దని అన్న తర్వాత కూడా కొలికపూడి గారు ఊరుకోలేదు, మళ్ళీ మాట్లాడారు ఆయన. అంటే క్రమశిక్షణ కమిటీ ఆదేశాలను ఉల్లంఘించారు కదా, అంటే మళ్ళీ ఏంటి అసలు ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు? సో మీరిద్దరిని గురు శిష్యులు అనుకున్నారు అందరూ కూడా, మీ మద్దతుతోనే ఆయనకు ఆయన టికెట్ ఇచ్చారు, మీరే సపోర్ట్ చేశారు, మీరే మద్దతు ఆయనకి, మీరిద్దరు గురు శిష్యులు అని అందరూ అనుకుంటుంటే గురు శిష్యుల మధ్య ఎందుకు పేచి వచ్చింది అన్నదే ఒక విషయం అండి. నేను ఏ రోజు కాంట్రవర్సీలు ఎవరిని కూడా నేను విమర్శించలేదు. నేను ఏ రోజు కొలికిపూడిని విమర్శించడం చూసారా మీరు? లేదు. గౌరవ ఎమ్మెల్యే గారనే కరెక్ట్. కాబట్టి రెండోది, ఏ రోజు నేను టికెట్ ఇప్పించాను అని ఆయనకి నేను చెప్పలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టలేదని నేను చెప్పలేదు. చెప్పుకున్న వ్యక్తి ఎందుకు ఆ విధంగా అంటున్నాడో ఆయన్ని అడిగితే బాగుంటుంది. నేనైతే నాకు పార్టీ ప్రాణం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి అత్యంత ఇష్టమైన వ్యక్తులు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు నేను చెయ్యను. నంబర్ 1. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతని దాటను. నన్ను మాట్లాడొద్దన్నా నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన మా నాయకుడు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఆయన వల్ల. కాబట్టి నేను పార్టీ లైన్ అనేది దాటను. కానీ అది ఎవరన్నా చేస్తే అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అంటే తిరువురుకు ఆ రోజు మీరు వెళ్ళారు కదా, ఆయన కామెంట్ సెషన్లో తిరువురులోనే ఉన్నారు మీరు. అంటే ఎమ్మెల్యేకి ముందుగా సమాచారం ఇచ్చి వెళ్ళారా, మీరు నేరుగా వెళ్ళిపోయారా? నేను అన్ని సమాచారాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, పార్టీ అధిష్టానం వెళ్ళమన్నాకే నేను వెళ్ళాను. మరి ఎందుకు ఆ రోజు మీరు వెళ్ళిన ఆయన మీతో కలవకుండా మీరేమో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఆయన ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణల మీద ఆరోపణలు చేశారు. ఆ రోజు మీతో వచ్చి కలవలేదు ఆయన? అదే విషయం ఏంటంటే మీరు ఆయన అడిగితే బాగుంటుంది, నాకేం తెలుస్తుంది అన్నీ. అసలు మీ ఇద్దరికి ఎక్కడ ఇబ్బంది అయింది అసలు? ఏంటి గురు శిష్యులు? నాకేం ఇబ్బంది లేదు, ఆయనకు ఉందేమో, నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. నాకు ఇప్పుడు దాకా మీకు ఎప్పుడు చెప్పలేదు, నాకు ఇబ్బంది ఉందని నేను ఎవరికి చెప్పలేదు. నాకు ఇబ్బంది లేదు. నాకు పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వాళ్ళ తర్వాతే ఎవరైనా పార్టీ నాయకులని కార్యకర్తలని ఎవరేమన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే మాట్లాడుతూ ఉంటారు. చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టి మెడ మీద పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ చేస్తూ చనిపోయిన కార్యకర్తలే నాకు ముఖ్యము. ఎంతటి నాయకుడన్నా పక్క పెడతా కార్యకర్తల్ని, నాయకుల్ని సరిగ్గా చూసుకోవాలి. ఆ ఒక్కటి నా యొక్క బుర్రలో పదే మెలిగే విషయం. కాబట్టి నాకు కూడా ఎక్కడైనా నా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నా హైకమాండ్ వాళ్ళిద్దరూ అయితే నాకు అందరికన్నా ముఖ్యం పార్టీ నాయకులు, కార్యకర్తలే. కాబట్టి పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఎవరేదన్నా అన్నా కూడా నాకు మనసు సహించదు. నాకు వాళ్ళు నన్ను గెలిపించి నన్ను ఎంపీని చేసి నాకు అత్యధిక మెజారిటీ, విజయవాడ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన దాంట్లో కృషి చేసిన ముఖ్య వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. పార్టీ అధిష్టానం ఇద్దరిని కలిపేసి బాయ్ అనుకోండి, నెలకే హ్యాపీగా మళ్ళీ కలిసిపోయి పని చేస్తారా కొలికిపూడి గారితో మీరు? మనసుకు గాయం వేరు, మిగతా గాయాలు వేరు. మనసుకు గాయం జరిగిన చోట ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తారో నేను కూడా అదే విధంగా బిహేవ్ చేస్తాను. మనసుకు గాయమైంది. ఓకే. గాయానికి మందు వేస్తే పార్టీ మందులు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక విషయం, మనం ఒక రాజకీయ నాయకులు మనం మాట్లాడే మాట, భాష చాలా ముఖ్యం. అవును. మనల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయి ఉంటారు మనతో. కాబట్టి మాట్లాడే దగ్గర అతి జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు వ్యక్తిగత కోపాలు ఉండటం కన్నా, రెండోది నన్ను ఎవరన్నా చిన్న సహాయం చేసినా కూడా నేను జీవితంలో మర్చిపోను. కరెక్ట్. దానికి సింపుల్, మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్. సార్ మీరు చేసిన సాయం ఏంటి ఆయనకు?
నేను ఆయన చేశానని నేను అనుకుంటున్నాను ఎవరికైనా. ఓకే, మీరు అన్నారు ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటున్నాను. నేను ఒకరు ఏదైనా చిన్న సాయం చేసినా జీవితంలో నేను మర్చిపోను అంటున్నారు. నేను మర్చిపోను. మీరు మర్చిపోరు, ఓకే. మీకు ఆయన సాయం చేశారా, మీరు ఆయనకు సాయం చేశారా? ఏదైనా అవ్వచ్చు, నేనైతే మర్చిపోను. ఓకే. నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎంపీ కింద కూర్చోబెట్టారు. ఆయన జీవితాంతం బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కరెక్ట్. బాస్ చెప్పిన దాన్ని ఎప్పుడు మనం ఒక సమస్యలని బాస్తో డిస్కస్ చేసుకోవచ్చు, కానీ బాస్ డెసిషన్ ఈజ్ రైట్ ఆల్వేస్. బాస్ ఈజ్ బాస్. మీ రాజకీయ నాయకులు చెప్పే మాట్లాడాను నమ్మనన్నా. మీ పార్లమెంట్ పరిధిలో ఒక ఎమ్మెల్యే నా ఇంటర్వ్యూలో అన్నాడు, ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది రోజు కూడా, ఈ కట్ట కాలే వరకు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా, లేదంటే నేను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఈ కట్ట కాలే వరకు రికార్డ్ చేసుకోండి, రికార్డ్ కావాలని చెప్తున్నా, మీతో రికార్డ్ ఎత్తి పెట్టుకోండి, ఈ కట్ట కాలే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నాడు ఆయన. ఈరోజు చూస్తే మీ పార్లమెంటు పరిధిలో ఉన్నాడు ఎమ్మెల్యే, రోజా ట్రోల్ అవుతుంది. అందుకు రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను అంటే మీరు అన్నారన్నమాట జీవితాంతం పార్టీ అది ఇదని, అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పింది. నేను ఎలక్షన్ ముందు కూడా మీరు ఒక రోజు అడిగారు నన్ను, మీకు సీట్ ఇవ్వకపోతే అని అడిగారు, గుర్తు. మీది కూడా రికార్డ్ అవుతుంది. నాకు ఇద్దరు వ్యక్తులు నా జీవితంలో, నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్. ఆయనండి నేను అత్యంత గౌరవించి, దేవుళ్ళలాగా భావించి అత్యంత గౌరవించే వ్యక్తి, అత్యంత దేవుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అత్యంత ఇష్టపడే వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ ఇద్దరు వ్యక్తులు దాటేది జీవితంలో దాటను. మిగతా రాజకీయ నాయకుల సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఇంకొకప్పుడు వచ్చినా కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వీళ్ళిద్దరిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నాకు అంత ఇష్టమైన వ్యక్తులు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీలో అంత త్వరగా ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే సాహసించారు. చంద్రబాబు నాయుడు గారు అంత స్ట్రిక్ట్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అయినా అంటే ఏం చూసుకొని కొలికపూడి గారు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా గవర్నమెంట్నే ఇది చేస్తారు, ఎంపీలని అందరినీ కూడా ఇది చేస్తారు. ఎందుకు ఆయనకు అంత ధైర్యము? ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు? ఒక విషయం అండి, అది నన్ను అడిగే క్వశ్చన్ కాదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, మిమ్మల్ని అడిగేది కదా, ఆయన్ని అడగాలి. బట్ అయితే అడగాల్సిన క్వశ్చన్లు మీరు ఆయన అడిగితే బాగుంటుంది. ఆయన ఇంటర్వ్యూ కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తానని విజయవాడ పిలుస్తాడు, మళ్ళీ ఫోన్ ఎత్తాడు ఆయన. ఇది 3వ సారి చేయడం అట్లా. ఆయన ఇంటర్వ్యూ ఇస్తానంటాడు, విజయవాడకు వచ్చాక ఇంక ఫోన్ ఎత్తాడు ఆయన. దానికి నేను సమాధానం ఎలా చెప్పగలను? ఇప్పుడు నా గురించి మీరు ఏదన్నా అడిగితే నేను చెప్పగలను. సరే, మీ గురించి అడుగుతాను. మరి కొలికపూడి గారికి తెలిసిన 5 కోట్లు ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఇప్పుడు ఆరోపించిన వ్యక్తులు చెప్పాలి. నేను డబ్బులు తీసుకున్నాను అంటే ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలే నమ్మరు. నేను నా క్యారెక్టరు డబ్బులు తీసుకున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులే నమ్మరు. కాబట్టి ఆరోపించిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ప్రస్తుతం నేను కూడా నమ్మలేదు. ఆయన పయ్యే వచ్చి తీసుకున్నాడు, అకౌంట్లో వేసినానంటే కొద్దిగా నేను కూడా థింక్ చేశాను. అంటే ఏంది ఇది బాగా నా కుటుంబంలో కానీ నా అకౌంట్లో కానీ పడినాయి చూడండి, మంచిది. ఓకే, బినామీ అకౌంట్ వేసారు. ఇంకో నా బినామీ అకౌంట్ ఎవరో తీయాలి, అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. సరే, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో మరి ఏమి ఎట్లా అనేది ఇంకా చూద్దాం, ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాము. అయితే ఇటీవల విజయదశమి సందర్భంగా దుర్గగుడి ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాలు కూడా జరిగింది. దాని సందర్భంగానే విజయవాడ ఉత్సవ్ అనే ఒక ఉత్సవాన్ని కూడా మీరు చేశారు. ఎందుకు ఒకవైపు విజయవాడలో దుర్గగుడికి విజయదశమి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఉత్సవం ఎందుకు ప్యారలల్గా చేయాలనిపించింది మీకు? అది చేసిన తర్వాత తుస్సుమనిందంట కదా, అది వర్షం పడింది, మొత్తం కూడా షాపులన్నీ ఎత్తేసినారు, అసలుకి నానా గందరగోళం జరిగింది, డబ్బులు బయట వసూలు చేసినారని ఆరోపణలు పెద్ద ఎత్తున, అనుకున్న స్థాయిలో జరగలేదు అనేసి ఒక పక్క ఆరోపణ. ఎందుకు చేయాలనిపించింది? విజయవాడ ఉత్సవం మీరు తప్పితే నాకు ఎవరు చెప్పలేదు, తుస్సు అనిపించింది. అతి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఒక్కరోజు కూడా వర్షం పడలా. అమ్మవారి దయ వల్ల మేము తీసుకునే ముందు మాకు విజయవాడ ఉత్సవం స్టార్ట్ అయ్యే ముందు వర్షాలు ఉన్నా కూడా 21వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా ఒక్కరోజు వర్షం పడలా. అత్యంత భారీగా బ్రహ్మాండంగా విజయవాడ నగర ప్రజలు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఆ కార్యక్రమాన్ని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు 20 సార్లు చెప్పారు, ఎక్కడైనా కానీ విజయవాడ ఉత్సవం బ్రహ్మాండంగా చేశారు. అట్లా అన్ని చోట్ల ఉత్సవాలు రావాలి. అసలు విజయవాడ ఉత్సవం గురించి మనం ఆలోచిస్తే విజయవాడకి అమ్మవారిని దర్శించుకోవడానికి 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వస్తున్నారు ప్రతిరోజు. దసరా టైంలో, నవరాత్రుల టైంలో మనం చూస్తే ఒక హౌరా ఉత్సవం అనో, ఒక మైసూరు ఉత్సవం అనో, ఒక అహ్మదాబాద్ ఉత్సవం అనో దసరా సందర్భంగా జరుగుతూ ఉంటుంది.
కానీ అత్యంత భక్తులు వచ్చే విజయవాడ నగరానికి ఏ రోజు కూడా ఆ ఉత్సవం వచ్చిన భక్తులు వచ్చిన గంటలోనే వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది. ఆ సమయంలో మేము విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం పెట్టడం వల్ల ఒక 10,000 మంది భక్తులైనా కూడా విజయవాడ నగరంలో ఉన్న చిరు వ్యాపారుల యొక్క జీవనోపాధి కల్పిస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టుకున్న కార్యక్రమం విజయవాడ ఉత్సవం. ఎక్కడైనా కూడా టూరిజం వాళ్ళ వరల్డ్ మొత్తం మీద టూరిజం అనేది చాలా స్ట్రాంగ్ ఎకానమీ అయిపోయింది. మనం చూస్తే ఆ రోజు ఎప్పుడో చెప్పారు మా ముఖ్యమంత్రి గారు, ఏ ఇజం ఉండదు టూరిజం ఉంటుందని. అట్లాగే మేము స్పిరిచువల్ టూరిజం దసరా సందర్భంగా విజయవాడలో స్పిరిచువల్ టూరిజం ఉండాలి, టూరిజం సర్క్యూట్ తీసుకురావాలి. అత్యంత బ్రహ్మాండం చేశాం. మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి గారు మొట్టమొదటి పర్యటన ఉపరాష్ట్రపతి అయినాక విజయవాడ వచ్చారు. కేంద్ర టూరిజం మంత్రి గారు షెకావత్ గారు విజయవాడ వచ్చారు. కేంద్ర మంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, మాజీ ఉపరాష్ట్రపతులు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, రాష్ట్ర మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. ఎంత భారీగా జరిగిందంటే 4 ప్లేసుల్లో పెట్టాం. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మనకి కళలు కళాకారుల్ని పోషించాలి. విజయవాడ అంటే ఒక కళల రాజధానిగా ఉండేది మనకు. ఆ టైంలో సాంస్కృతిక రాజధానిగా ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండట్లా. సినీ కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. విజయవాడనే ఒక సినీ రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. అటువంటి విజయవాడలో పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా మైసూరు ఉత్సవం ఎందుకు ఉండాలి, విజయవాడ ఉత్సవం ఎందుకు అవుతకూడదు దసరాకి అనే దాంట్లో ప్రయత్నం చేశాం. దీనివల్ల ఒక 3,000 మంది పేద కళాకారులకి మేము జీవనోపాధి, ఆ నెల రోజులకి జీవనోపాధి ఇచ్చాం. ఎప్పుడెప్పుడో మనం మర్చిపోయాం. తోలుబొమ్మలాట్లు, గర్రగర్రలు, తర్వాత ఇటువంటి ఎన్నో కళాకారులను తీసుకొచ్చాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎంతోమంది కళాకారులు వచ్చి రకరకాల ప్రదర్శన చేశాం. మనం చూస్తే ఒక రిపబ్లిక్ డే పెరేడ్ ఉంటుంది. అట్లా కాకుండా మేము కళాకారులతో పెరేడ్ పెట్టాం. బందర్ రోడ్లో కళాకారులతో పెరేడ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేజ్ మీద నుంచి చూస్తే ఎంతమంది భేద కళాకారులు ఆయన ముందు ప్రదర్శన చేసి ఎంత ఆనందపడ్డారండి. చూస్తే అన్ని చోట్ల కేరళ రాష్ట్రంలో కళాకారులు పోషిస్తారు. మేము ఎప్పుడన్నా కమిటీ టూర్స్కి వెళ్తే 5 స్టార్ హోటల్లో అక్కడ కథకళి కానీ లేకపోతే అక్కడ ఉన్న యుద్ధ విద్యలు కానీ చూపిస్తా కళాకారులు బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి మా యొక్క చిరు ప్రయత్నం వీళ్ళందరినీ తీసుకురావడం. దీనివల్ల ఏమైందంటే దాదాపు 8 ఉత్సవాలు రాబోతున్నాయి. విశాఖపట్నం ఉత్సవం రాబోతుంది, కోనసీమ ఉత్సవం రాబోతుంది. ఇట్లా ప్రతి చోట్ల కూడా ధర్మవరంలో మంత్రి గారు ఉత్సవం పెట్టబోతున్నారు. ఇట్లా మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూసుకుని 7-8 చోట్ల పెట్టి ఆ సిటీని ఒక వైబ్రేషన్. మనం చూస్తే విజయవాడలో మొన్న వరద వస్తే నీళ్లు చూడటానికి కొన్ని వేల మంది వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ ముందు ఉన్నారు. ఎవరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది. మేము 4 చోట్ల పెట్టాం. ఒక తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల కళాక్షేత్రం, గొల్లపూడి అండ్ పున్నమిఘాట్. అన్ని చోట్ల కొన్ని వేల మంది వచ్చారు. భక్తులు కూడా వచ్చి అక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళారు. బ్రహ్మాండమైన విపరీతమైన సక్సెస్ అయింది. విజయవాడ ఉత్సవం ప్రతి సంవత్సరం దసరా సమయంలో విజయవాడ ఉత్సవం అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి వచ్చే భక్తుల్లో వచ్చేవారు. మేము అనుకునేది ఏంటంటే వ్యాపారస్తులను కూడా మేము విజయవాడ ఉత్సవం డిస్కౌంట్ అనౌన్స్ చేయండి, ఒక 3 నెలల నుంచి ఉంది, మాకు వెరీ షార్ట్ టైం ఉంది, 3 నెలల ముందు నుంచి అనౌన్స్ చేస్తే అమ్మవారు వచ్చిన భక్తులు 10,000 మంది కనుక విజయవాడలో వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి చిన్న వ్యాపారాలు అంటే కొనుక్కునేవాళ్ళు కనుక కొనుక్కోగలిగితే వ్యాపారాలన్నీ సర్క్యులేషన్ అమ్మని వచ్చింది. ఏదైనా ఒక టూరిజం ప్రాజెక్టు ఒక ఉత్సవం ఎందుకు పెడతామంటే మనం చూసాం కుంభమేళాలో అసలు ఎంత రెవెన్యూ వచ్చింది సిటీకి. అదే కాన్సెప్ట్తో పెట్టిన ఉత్సవం విజయవాడ ఉత్సవం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అందరూ ఆనందించారు. లాస్ అనేది నేను భరించడానికి రెడీగా ఉన్నా. నేను భరించా లాస్. నేను భరించి కలెక్షన్లు బాగానే చేశారు. ఏ రూపాయి ఒక్కడి దగ్గర మేము తీసుకున్నామండి, ఎక్కడా అది రాలా, ఇంతవరకు రాలా, ఎక్కడ కూడా విమర్శ రాలా. మీడియా సర్కిల్స్లో అయితే అది జరుగుతుంది. మీడియా సర్కిల్స్లో ఎవరినైనా అడగండి, ₹1 మేము తీసుకోవాలి. ₹1 కూడా చందా తీసుకోవాలి. మరి డబ్బులను ఎవరు పెట్టారు ఉత్సవ్కి? ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ప్రభుత్వ కార్యక్రమం కాదు, కమిటీ ఏర్పాటు చేసాం. కమిటీలో మొత్తం అందరం భరించాం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అని ఒక సొసైటీని పెట్టి విజయవాడలో ఉన్న ఒక 100 మంది ప్రముఖులు దాంట్లో పెట్టి ప్రతి సంవత్సరం దీన్ని చేద్దాం. ఫస్ట్ సంవత్సరం లాస్ వస్తుంది, 2వ సంవత్సరం లాస్ వస్తుంది అని కూడా మేము ప్రిపేర్ అయ్యాం. 3వ సంవత్సరం నుంచి సెల్ఫ్ సస్టైన్ అవుతుందని మేము ప్రిపేర్ అయ్యి మేము చేసాం. ఫస్ట్ సంవత్సరం కోర్టుకు వెళ్ళారు కదా దాని మీద. అది కాలేదు అసలు. అదే మీరు విజయవాడ ఉత్సవం అంటే ఏంటో తెలుసుకోవాలి. దాంట్లో ఒక భాగం ఎగ్జిబిషన్ స్థలంలో ఇబ్బందికరం అవుతుంది, కోర్టుకు వెళ్ళారు కదా. ఎగ్జిబిషన్ సొసైటీ ల్యాండ్ మీద కోర్టుకు వెళ్ళారు, విజయవాడ ఉత్సవం మీద వెళ్ళారు. కానీ సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళారు,
హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీరు ఎవరన్నా అడిగింది సుప్రీంకోర్టు, మేము ఆ, భక్తులు అన్నారు. గవర్నమెంట్కి ఇబ్బంది లేనిది, అక్కడ ఉన్న గుడికి ఇబ్బంది లేనిది, ఎవరికి ఇబ్బంది లేనిది, మీకేంటి శుభ్రంగా ఉత్సవం చేస్తుంటే బోర్డు అంతమంది జీవనోపాధి వస్తుంది, ఉత్సవం చేయమని సుప్రీంకోర్టు దగ్గర కూడా చివాట్లు తిని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎన్నో అడ్డంకులు సృష్టించాలని వైసీపీ నాయకత్వం కృషి చేసింది. ఎవరి వల్ల కాదు, చక్కటి బ్రహ్మాండంగా విజయవాడ ఉత్సవం. వాళ్ళకేం అవసరం అంటే పేరు రాకూడదు. మీకు ఎందుకు చేస్తుంది వైసీపీ డ్రామాలు ఇవన్నీ రోజు జరిసే రాజకీయం అదే కదా. ఏం చేస్తారు, ఎందుకు వాళ్ళకేం అవసరం అంటే వాళ్ళకి రాష్ట్రం బాగుండటం ఇష్టం ఉండదు, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళటం ఇష్టం ఉండదు, సంక్షేమం ప్రజలకి రావడం ఇష్టం ఉండదు. సైకో మనస్తత్వం. ప్రజలు బాధల్లో ఉంటే ఆనందంగా ఉండే వ్యక్తి జగన్ రెడ్డి. కాబట్టి ఆ జగన్ రెడ్డి చేసే విచిత్రమైన విన్యాసాలు. ఒక్క సాక్షి పేపర్ తప్పితే ఇంకా ఏ పేపర్లోనూ దీని గురించి నెగిటివ్ లేదు. అది కూడా ఉత్సవం స్టార్ట్ అయిన కాంచి ఆ సాక్షి పేపర్ కూడా బంద్ అయిపోయినాయి వార్తలు. ప్రజలు ఎక్కడ అడ్డం తిరుగుతారో అని అక్కడి నుంచి బంద్ అయిపోయి మా వార్తలే రాయటం మానేసింది. అన్ని పేపర్లు, అన్ని మీడియా హౌస్లు మమ్మల్ని ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతుంది, పేద కళాకారులు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, బ్రహ్మాండంగా. నిజంగా చూస్తే అండి, నేను మాట్లాడుతుంటే ఒక తోలుబొమ్మ ఆట 120 సంవత్సరాల క్రితం తయారు చేసిన బొమ్మలు, జీవనోపాధి లేకుండా ఆ వ్యక్తులు నా దగ్గరికి వచ్చి మేము ప్రే చేస్తుంటే మాకు 4 రోజులు జీవనోపాధి ఇచ్చారండి మీకు అంటే నిజంగా అంతకన్నా మనకి కావాల్సిన ఆనందం ఏముంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల ప్రతి నెల ఒక్కొక్క సిటీలో జరిగితే పేద కళాకారులకు మంచి ఇది రావటమే కాకుండా ఆ సిటీకి ఒక వైబ్రేషన్ వస్తుంది. విజయవాడ ఉత్సవాన్ని ఇవాళ దేశం అంతా చెప్పుకుంది. ఉపరాష్ట్రపతి గారు వచ్చారు, ఉపరాష్ట్రపతి గారు వచ్చేప్పటికి దేశం అంతా చెప్పుకుంది. రేపు వచ్చేప్పటికి ఒక 20 మంది అన్ని అంబాసిడర్స్ని తెచ్చుకుంటాం. ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా దాన్ని తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా చేసాం. ప్రతిరోజు డ్రోన్ షో చేసాం. డ్రోన్ షో ప్రతిరోజు చేయటం అనేది మామూలు ఇష్యూ కాదు. క్రాకర్ షో చేసాం, డ్రోన్ షో చేసాం. వర్షాలు పడకుండా ఉండుంటే ఇంకా మాకు కొంచెం గ్యాప్ ఉండి ఇంకా బాగా చేసేవాళ్ళం. నెక్స్ట్ టైం వచ్చే విజయవాడ ఉత్సవ్ 2.0 అతి భారీగా ఉండబోతుంది. అవునా? ఇది ఇంకా ప్రతి ఏటా ఆనవాయితీగా ఒక విజయవాడకి నిజంగా విజయవాడలో టూరిజం సర్క్యూట్ డెవలప్ అవ్వాలి మాకు కోరిక. ఓకే, బొమ్మ తిరిగి పడి 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఎలా? కమిటీ అది మేము గవర్నమెంట్ చేయట్లేదు కదా, గవర్నమెంట్ రూపాయి అప్పుడు ఆ గవర్నమెంట్ ఒప్పుకోదు. అసలు మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసుకునే కార్యక్రమం ఆ గవర్నమెంట్ ఒప్పుకోదు. రావాలి కదా జీవితంలో. ఒక పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్లోనే డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి. ఎక్కడైనా టఫ్ ఫైట్ ఉంటుందంటే ఓకే, టఫ్ ఫైట్ లేకుండా డిపాజిట్ వన్ సైడ్ ఎలక్షన్ డిపాజిట్. ఇప్పుడు ఒక విషయం చెప్పాను, కుప్పంలో వాళ్ళు ఎలా చేశారు, కుప్పంలో వాళ్ళు ఎలా బల ప్రదర్శన చేసి టీడీపీ వాళ్ళని బెదిరించి వాళ్ళు ఎట్లా వన్ సైడ్ చేసుకున్నారో వాళ్ళు పులివెందుల్లో కూడా అదే జరిగింది. వాళ్ళు తక్కువ ఏం చేయలేదు, కుప్పంలో వాళ్ళు వీరులు చేశారు, పులివెందులో మీరు అదే చేశారు. అందరికి తెలిసిన ఎక్కడ మాకు మేము చాలా చోట్ల ఎలక్షన్లో లాస్ట్ టైం నుంచోలేం. మాకు ఎక్కడ డిపాజిట్లు కోల్పోయి మా నాయకుడు సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి లేదు. ఎంత వన్ సైడ్ ఉన్నా, ఎంత వన్ సైడ్ ఎలక్షన్ అని మీరు అన్నా అది వన్ సైడ్ ఎలక్షన్ కాదు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అని మేము అంటాం. కానీ డిపాజిట్లు కోల్పోవడం ఏంటంటే జీవితంలో హిస్టరీలో పులివెందుల హిస్టరీలో డిపాజిట్ కోల్పోవడం, ఎంత గవర్నమెంట్ ఉన్నా డిపాజిట్ కోల్పోవడం ఉందా అంటే ఎంత వ్యతిరేకత ఉంటే డిపాజిట్లు కోల్పోతారు. ఓకే, నిజమే మీరు చెప్పింది అనుకోండి, టఫ్ ఫైట్ ఉంటుంది. డిపాజిట్ కోల్పోయాడంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కింద కూడా గెలవడం. జగన్ రెడ్డికి గెలిచే ఒక సీటు కూడా లేదని లెక్క. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత, మంచి ప్రభుత్వం మీద ఆదరణ. సరే, మంచి ప్రభుత్వమా ఎవరిది ముంచే ప్రభుత్వం ప్రజలు తెలుసుకుంటారు. మనకు వాళ్ళు ముంచే ప్రభుత్వం తెలుసుకొని మీకు అవకాశం ఇచ్చారు. మరి తర్వాత 2029లో ఏమవుతుందో అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెప్పలేము. వాళ్ళు ఉన్నప్పుడు బల ప్రదర్శనలు ఎక్కడ చేశారు, వాళ్ళ బల ప్రదర్శన మీరు బాయ్కాట్ చేశారు ఎలక్షన్ ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉంది. మీకు ఒక విషయం మేము అడుగుతున్నాం, మా ఈ నామినేషన్లు కూడా వేయలేమని పరిస్థితులు చూశారు మీరు. మేము అట్లా చేయలేదే, మిమ్మల్ని ఎక్కడ నామినేషన్లు కూడా వేయలేదు. పులివెందుల్లో ప్రజాస్వామ్య ఎలక్షన్ చేసిపించాము, ఎక్కడ నామినేషన్లు ఆపలా, మేము ఎక్కడ ఇది ఆపలా. రేపు రాబోతున్నాయి కదా పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లో, ప్రజాదరణ ఏ విధంగా ఉండబోతుందో చూస్తారు కదా మీరు. బ్రహ్మాండమైన ఆదరణ. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఇప్పటికి తేడా సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం, రెండు సంపాదనలో తీసుకెళ్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా ప్రజలకి కావాల్సిన అవసరాలన్నీ చూసే ముఖ్యమంత్రి ఉండగా ఇంకెందుకు గొప్ప ప్రభుత్వం మారు. రాబోయే 20 సంవత్సరాలకి కూడా ఈ ప్రజాప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాలకి ప్రజాప్రభుత్వానికి అడ్డంకి లేదు.
ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనమాట. లోకల్ బాడీ ఎలక్షన్స్ అటు ఇటుగా ఉండదు. దాదాపు 90% అధికారం వైపే ఉంటే ఒక 10% అక్కడక్కడ ఏమన్నా ప్రతిపక్షం వైపు ఉంటుంది తప్పితే చాలా నాకు బాగా గుర్తు 2014లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. మేము అధికారంలో లేవు. అప్పటికి మనకు అసెంబ్లీ ఎలక్షన్ కూడా అవ్వాలి. ఆ సమయంలో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు డిక్లేర్ చేశారు. రేపు ఎలక్షన్ అసెంబ్లీ డిక్లేర్ చేస్తాం. మేము క్లీన్ స్వీప్ చేసాం. అట్లా ఎందుకుంటుంది? మేము ప్రతిపక్షంలో ఉండి క్లీన్ స్వీప్ చేసాం ఆ రోజు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ వైసీపీ అప్పుడే కొత్తగా వచ్చింది, టీడీపీ మీద నమ్మకం పెరిగింది. ఓకేనా, రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్నదానికి నేను అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినప్పటికే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిందనేసి కాంగ్రెస్ పార్టీకి చీటి చించేసినారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేవాడు కూడా లేడు. వైసీపీ అప్పుడే కొత్త పార్టీ. అది టీడీపీ మీద, టీడీపీ నాయకుడు చంద్రబాబు మీద ప్రజలకు ఒక నమ్మకము, సీనియర్ లీడర్ ఈయనైతేనే అభివృద్ధి చేయగలుగుతాడని కదా. కొత్త పార్టీ ఏంటండి, అప్పుడు పెట్టిన ప్రతి ఎలక్షన్ వైసీపీ గెలిచింది. ప్రతి ఎలక్షన్ ఏంది వాళ్ళ ఎన్నో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళు రాజీనామా చేసి బయటకు వస్తే ఉప ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీని దేకేవాడు లేడు. ఇప్పటికీ లేదు. అది ఇప్పటికీ అది అంతే, దేకేవాడు లేడు. కాంగ్రెస్ పార్టీలో దేకేవాడు లేడు. కాబట్టి జగన్కి అప్పుడు తండ్రి చనిపోవడము, సానుభూతి ప్రజల్లో ఉన్నాడు, ఒక మాస్ లీడర్ కాబట్టి వచ్చినాయి సీట్లు, లేదని లేదు. 14కి ఏంటి, చంద్రబాబు నాయుడుకి జగన్ చూసినప్పుడు విడిపోయినది, ఇది పేద రాష్ట్రంగా వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే దీన్ని డెవలప్ చేయగలుగుతారని ప్రజలు నమ్మి టీడీపీకి పట్టం కదా. అందుకే ఒక్క ఛాన్స్ అని చెప్పి బోటప్ కబుర్లు అన్నీ చెప్పి నాయక అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే, జీవితంలో ఒకసారి అడిగాడు, ఒకసారి ఛాన్స్ ఇచ్చేసాం, ఇంకోసారి వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి జీవితంలో జగన్ నమ్మే పరిస్థితి. ఎందుకంటే చీకటి రోజులు, ఎమర్జెన్సీ రోజులు చూశారు ప్రజలు. ఇవాళ మీరు జర్నలిస్ట్గా మీరు మిమ్మల్ని వదిలేస్తే ఎంతోమంది జర్నలిస్టులు క్వశ్చన్ అడిగే పరిస్థితి లేదు. ఎన్జిఓస్కి అయితే ఎవరన్నా వెళ్ళి ఏదన్నా సమావేశం అవడానికి టైం ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఏ రోజు కూడా ఒక రాక్షస రాజ్యం, రాజ్యాంగం కనపడింది ఆ రోజు. నిజంగా ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరికి చక్కగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో అప్పుడు అర్థమైంది ప్రజలకి. అమ్మో, మేము చాలా తప్పు చేసాం, ఎన్నిసార్లు మేము ఆయన అభివృద్ధి చూపిస్తున్నా ఏదో బోడా కబుర్లు చేసి నవరత్నాలు, ఆ రత్నాలు అని చెప్పి ఏదో మోసపోయామని చెప్పి జీవితంలో రాకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఇంకా చీకటి రోజులు మర్చిపోలేకపోతున్నారు. నాకు తెలిసి పాపము అంబేద్కర్ గారికి భవిష్యత్తు గురించి తెలిసి ఉండకపోవచ్చు. పాపం పెద్ద ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త అయిన, భవిష్యత్తులో రాజారెడ్డి రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగము, ఇలాంటి రాజ్యాంగాలు వస్తాయని తెలిసి పాపం అప్పట్లో ఆయన రాజ్యాంగాన్ని రచించేవారు కాదేమో. ఆయన పాపము పూజలు తెలియదు ఆయనకు, పాపం పెద్ద ఆయనకు ఇన్ని రాజ్యాంగాలు వస్తాయి మధ్య మధ్యలో. రాజారెడ్డి రాజ్యాంగం ఒకవైపు, రెడ్ బుక్ రాజ్యాంగం వస్తే ఎందుకులే మన రాజ్యాంగాలు వాళ్ళు రాసుకుంటారు. మా దగ్గర రాజ్యాంగం ఏమి అట్లా ఉండదు. మేము చాలా స్వేచ్ఛగా, ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్రమార్కులు, అన్యాయాలు, దోపిడీ దొంగలకే మీదే యాక్షన్ ఉంటుంది. మిగతా ప్రజలు ఎక్కడ కష్టాలు ఉన్నా మీరు చూస్తే సింపుల్గా ప్రజల కష్టాలు ఉన్న చోట గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటాడు. కష్టం ఎక్కడ నిజం, విజయవాడ వరదలు వచ్చినాయి, మీరు చూసారో లేదో. విజయవాడ వరదలప్పుడు 12 రోజులు విజయవాడలోనే ఉండి, బస్సులోనే ఉండి, నిద్రాహారాలు మాని రిలీఫ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో మిమ్మల్ని మీరు అన్నదానికి సమాధానం చెప్పండి. కృషి చాలా ఉంది, ఎందుకంటే అంత చేసాం. అట్లాగే మన హృదయ తుఫాన్లు అవ్వచ్చు, ఇంకో తుఫాన్ అవ్వచ్చు, ఏదైనా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ రైతులకి మొన్న చూస్తే మిర్చి రైతులకి చాలా ఇబ్బంది వచ్చింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, డిమాండ్ చేసాం, గిట్టుబాటు ధర తీసుకొచ్చాం, వరికి తెచ్చాం. ఇట్లా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ మేము మా ప్రెజెన్స్ ఎంపీలం కావచ్చు, ఎమ్మెల్యేలం కావచ్చు, లేకపోతే కూడా మీరు ఒక విషయం చూస్తే మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలం కానీ ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటున్నాం. ఎక్కడంటే ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్యల మీద పోరాడేవాళ్ళం, పరిష్కరించడం మొదలుపడు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఇవాళ మా ఆఫీసుల్లో ప్రజలు సమస్యల గురించి వస్తే పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం, అధికారులతో పాటు తిరుగుతున్నాం. ఇప్పటికీ కూడా రోడ్ల మీద విపరీతంగా తిరుగుతున్నాం. ఎందుకంటే మనం ఓటేసి గెలిపించి, మనం ఎన్నో ఆశలతో గెలిపించిన ప్రజలు వాళ్ళ ఆశలు వమ్ముకోకూడదు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసులో చూస్తే పొద్దున్న ఒక ఊరు, మధ్యాహ్నం ఒక ఊరు, సాయంత్రం ఒక ఊరు. నిజంగా ఆ కష్టం. లోకేష్ గారు చూస్తే పరిశ్రమల కోసం అక్కడికి ఇక్కడికి విపరీతంగా తీసుకెళ్తే తిరగటం. మన పవన్ కళ్యాణ్ గారు చూస్తే వారు రూరల్ డెవలప్మెంట్ మీద, పల్లె పండుగ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు.
నిజంగా కూటమి అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినాక అభివృద్ధి సంక్షేమం అంతేకాకుండా ప్రజల యొక్క ఇది ప్రతి వారం ప్రతి ఎమ్మెల్యే గ్రీవియన్స్ పెడుతున్నారు. ఇదివరకు అధికారులు కూడా పెట్టేవాడు కాదు. సమస్యలు ఉంటే తెలియజేయండి, రికార్డ్ అవుతున్నాయి, మీరు చూడండి. ఆ సమస్యలు వెంటనే ఆన్సర్ వస్తుంది. అంటే దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయండి. భూ సమస్యలు, ఇప్పుడు ఇద్దరు మధ్య అన్నదమ్ముల మధ్యలో కొట్టుకునే భూ సమస్యల్ని మనం అటెండ్ అట్లేదు. కొన్ని పరిష్కారం అయితే చేయగలిగిన ప్రభుత్వం తరపున చేయగలిగిన సమస్యలు పరిష్కరిస్తున్నాం. కొన్ని సమస్యలు అంటే పాలసీ డెసిషన్స్ ఉన్నాయి. ఆ పాలసీ డెసిషన్స్ కొంచెం సమయం పడుతుంది, పరిష్కారం అయితే మ్యాక్సిమం అవుతుంది. ప్రతి వారం గురించి చెప్పారు నా మీరు. పాపం అరటి రాయలసీమలో అంతవరకు రూపాయి అంట కిలో పాపం పశువులకి వేస్తున్నారు. మన ఢిల్లీకి తీసుకొచ్చి రోడ్డు మీద వేసి జేసీబీతో తొక్కించారు పాపం. ఢిల్లీలో కూడా అరటిన రూపాయి అంట కిలో రైతుకు పడేది పాపం. బయట ఏమో 40-50 రూపాయలు అమ్ముతున్నారు, రైతుకు మాత్రం రూపాయి అంట కిలో. టమోటా దాదాపు 6-7 నెలల నుంచి 30 రూపాయలకు 3 కిలోలు అనంతపురంలోకి వచ్చి రాయలసీమలో ఎక్కడ పోయినా హైదరాబాద్లో కూడా అట్లా అమ్ముతున్నారు. 30కి 3 కిలోలు, 50కి 3 కిలోలు. ఉల్లి 100కి 5 కిలోలు, 6 కిలోలు, 7 కిలోలు అమ్ముతున్నారు పాపం. వాళ్ళకి మద్దతు ధరే లేదన్నా. మరి మద్దతు ధర గురించి మీరు మాట్లాడారు. మద్దతు ధర మీరు చూస్తే ఎప్పుడు మద్దతు ధర లేదో మేము రియాక్ట్ అవుతున్నాం. మీరు టమాటో సమస్య సంవత్సరాలుగా ఉన్న సమస్య అది. ఒకేసారి దిగుబడి పెరిగిపోయింది. ఎప్పుడూ కూడా టమాటో స్టోరేజ్ అనేది లేదు. దానికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద కానీ డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ మీద కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసేదే వ్యవసాయం మీదే ఎక్కువగా గత 15 రోజుల నుంచి కూడా ప్రోడక్ట్స్ మార్చాలి. ఒకే ప్రోడక్టు మనకి ఎంత దిగుబడి విపరీతంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది మేము చూస్తున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం వ్యవసాయ సమస్యల మీద, పత్తి సమస్యల మీద వెళ్ళాం, మిర్చి సమస్యల మీద వెళ్ళాం, పెసల మీద వెళ్ళాం, మొక్కజొన్న మీద కూడా మొన్న వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు హార్టికల్చర్లో ఉన్న టమాటో కానీ ఇటువంటి వాటిలన్నిటికీ కూడా దిగుబడి ఒకేసారి రావటం వల్ల జరిగే సమస్య. ట్రాక్టర్లతో తొక్కేర్చారని అన్నారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా? మొన్న కూడా చూస్తే చిత్తూరులో ట్రాక్టర్లతో మామిడిని తొక్కించారు. ఎంత డ్రామా, చీప్ డ్రామా అవసరమా? సమస్య అక్కడ రాట్ల రేటు రాకపోతే ట్రాక్టర్లతో తొక్కిస్తే ఏమైనా అటెన్షన్ డైవర్ట్ అవుతుందా? ఇదేంటంటే రాజకీయం. మేము సమస్య మామిడి మీరు చూస్తే ఆ రోజు మామిడి రేటు లేనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మళ్ళీ 4 రూపాయలు మినిమం లాకే ఇంత అని చెప్పి మామిడి సమస్యకి రైతులకి ఇది చేసాం. రేపు మామిడికి బోర్డు అడుగుతున్నాం, మేము చిత్తూరులో పెట్టమని అడుగుతున్నాం. కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చే సమస్యని మేము డైరెక్ట్గా అడ్రస్ చేయడానికి కాకుండా లాంగ్ టర్మ్ అడ్రస్ కూడా మేము చేయబోతున్నాం. ఇప్పుడున్న పంటలకు మద్దతు ధర తీసుకోవడానికి ఢిల్లీ మన కూడా లోకేష్ గారు వచ్చారు, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిశారు. ఆ రోజు దీని గురించి మొక్కజొన్న గురించి వీటి గురించి మాట్లాడాం. ప్రతినిత్యం మా ఎంపీలు ఎక్కడ సమస్య వచ్చినా లావు కృష్ణదేవరాయలు గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ని రిప్రజెంటేషన్ వెళ్ళి కలిసాం. మద్దతు ధరల మీద మాత్రం తీవ్రమైన పోరాడుతాం. ఈరోజు ఉదయం నుంచి ఒక అంశం ట్రోల్ అవుతుంది, మీకు తెలుసా? నేను మార్నింగ్ నుంచి చాలా బిజీ. ఇండిగో విమానాలు రద్దు కావడము, డీసీజీ నిర్ణయాలు, వీటి మీద కేంద్ర మంత్రి లోకేష్ గారు ఆదేశించారు, ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు అనేది జరుగుతుంది. నేషనల్ మీడియాలో కూడా వచ్చింది ఇది. లోకేష్ గారు ఏంటి కేంద్ర మంత్రిని ఆదేశించడం ఏంటి, గైడ్ చేయడం ఏంటి? ఆయన రాష్ట్ర మంత్రి కదా, రాష్ట్ర మంత్రికి కేంద్రంతో పని ఏంటి? కేంద్రంలో ఆయన ఆదేశించడం ఏంటి, ఇండిగో వాళ్ళని ఆదేశించడం ఏంటి అనేది పొద్దు నుంచి ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఒక సబ్జెక్ట్. కేంద్ర మంత్రి విషయాల్లో లోకేష్ గారి జోక్యం ఉండదు. ఏదన్నా తనకు తెలిసిన సమాచారాన్ని ఆయన ఏదైనా కేంద్ర మంత్రి వర్యులకి అన్న తెలియజేయడానికి అయితే మాట్లాడతారు. అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో కూడా ఇష్యూ అయింది, ఆయన కూడా మాట్లాడాడు అనేదే కదా. సరే, అక్కడెక్కడో దాంట్లో మాట్లాడాల్సింది ఏంటంటే లోకేష్ గారు కూడా ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఆయనతో డిస్కషన్ చేసి ఉంటారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంది, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, చేయండి అని చెప్పుంటారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఉండొచ్చు. కానీ లోకేష్ గారు ఎప్పుడు కూడా వేరే మంత్రుల శాఖల్లోకి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ జోక్యం చేసుకోరు. ప్లస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చాలా ఎఫిషియెంట్ పర్సన్. లోకేష్ గారు అంత ఎఫిషియెంట్, రామ్మోహన్ నాయుడు గారు కూడా అంతే ఎఫిషియెంట్. వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా. అంత మిత్రుల విషయంలో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత క్లోజ్ అంటే అరే ఒరే అనుకుని మాట్లాడుకునే ఎంత క్లోజు. కానీ ఏ రోజు వ్యవహారాల్లో ఆయన వ్యవహారంలో ఈయన జోక్యం చేసుకోరు. ఈయన వాళ్ళిద్దరు మాకు యువనేతలు అక్కడ. మా పార్టీ వాళ్ళు రామ్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాగా క్లోజా, చాలా క్లోజ్, చాలా చక్కటి సమన్వయంతో. అందులో బాగా ఒకే ఏజ్ ఈ గ్రూప్ అవటం వల్ల చక్కగా మాట్లాడుకుని చాలా స్వతంత్రంగా మాట్లాడుకునే వ్యక్తులు. ఆయన విషయంలో ఏదైనా సలహాలు ఇచ్చి ఉండొచ్చు. అక్కడ ఏదైనా ఇంటర్ప్రిటేషన్ రాంగ్లో ఆ రోజు అక్కడ ఆయన ఏదో దీపక్ గారు ఏదో అన్నట్టున్నారు, అదేదో కొంచెం చెప్పే విధానంలో రాంగ్ ఉండవచ్చు. కానీ లోకేష్ గారు సమస్య రాగానే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అవ్వటం, సూచనలు ఇవ్వడం, మేము కూడా మొన్న అడిగాం, సార్ ఇట్లా జరుగుతుంది, ఇండిగో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మేము కూడా అడగడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారిని. అట్లా అడగటానికి ఎవరికైనా ఉంది. కానీ
ఒకళ్ళ శాఖలో జోక్యం చేసుకునే వ్యవహారం మా పార్టీలో ఎవరి వల్ల జరగదు. ఓకే, ఇప్పుడు మనము గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా? గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, దాంట్లో ఇదే ఉంది. ఓకే ఓకే, అక్కడ టెర్మినల్స్ ఇంకా అవన్నీ సరిగ్గా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మనము నామ్స్ ప్రకారం 150 నుంచి 200 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో అంత కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇంకొక ఎయిర్పోర్ట్ రాదు, ఇవ్వకూడదని నామ్స్ ఉన్నాయి అని అంటారనమాట. అంటే ఇక్కడ మళ్ళీ రాజధాని పరిధిలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి అంతర్జాతీయ స్థాయిలో విమానాలను ఇక్కడికి వచ్చేలా చేస్తామంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్కే సరిగ్గా దిక్కులేదు, మళ్ళీ ఇక్కడ రాజధాని పరిధిలో మళ్ళీ ఇక్కడ దాదాపు అంతా 40-50 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా. ఇప్పుడు దాన్ని డమ్మీ చేస్తారా? గన్నవరాన్ని డమ్మీ చేస్తారా? అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ జరిగినట్టుగా డమ్మీ చేస్తారు దాన్ని, ఎట్లా ఇక్కడ కొత్తగా నిర్మిస్తారన్నా? మీకు ఒక్క విషయం గుర్తుంచుకో, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్ అంటాం దాన్ని. ఆ విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇవాళ మన ట్రాఫిక్ చూడండి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ చూడండి. ఇవాళ గన్నవరంలో కొత్త టెర్మినల్ అంత గత 5 సంవత్సరాలు మూడబడేసిన దాన్ని టెర్మినల్ని రేపు 3 నెలల్లో కొత్త టెర్మినల్ ఓపెన్ అవ్వబోతుంది. ఇవాళ సింగపూర్కి ఫ్లైట్ తెచ్చాం, ఎన్నో డొమెస్టిక్ ఫ్లైట్స్ తీసుకురాబోతున్నాం. రేపు రాబోయే అమరావతి 45 నుంచి 50 లక్షల మంది పాపులేషన్. అమరావతి రీజన్ అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి అన్నీ కలిపి 40-45 లక్షల మంది పాపులేషన్తో ఉండబోతుంది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ క్యాటర్ చేయగలుగుతున్న సమస్యలన్నీ క్యాటర్ చేస్తుంది. కొత్త ఎయిర్పోర్టు అమరావతిలో రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కొత్త ఎయిర్పోర్టు సెకండ్ ఎయిర్పోర్ట్ కింద ఉంటుందే కానీ ఒక ఎయిర్పోర్ట్ బంద్ చేయడం అనేది జరగదు. 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా? ఎందుకు లేదండి, బాంబేలో 3 ఉన్నాయి, ఢిల్లీలో మూడోది వస్తుంది, అన్ని చోట్ల బెంగళూరులో 2 ఉన్నాయి, అవన్నీ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ కోటి వరుసగా పెడతారు కదా. అది టెర్మినల్ 1 టెర్మినల్ 2 ఉంటాయి కదా. ఇప్పుడు బెంగళూరులో టెర్మినల్ 1 టెర్మినల్ 2 ఉంది, ఒకటే ఎయిర్పోర్ట్ కాదు, ఒకటే ఎయిర్పోర్ట్, టెర్మినల్ 1 టెర్మినల్ 2. అది మీరు వినాలి. ముంబైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ముంబై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పక్క ఢిల్లీలో కూడా ఉన్నాయి. ఏనండి, నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఉంది, కొత్తగా ఓపెన్ అయింది, 3వది. అట్లాగే ఢిల్లీలో జేవియర్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఢిల్లీలో 3 డొమెస్టిక్ టెర్మినల్స్, ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్, 4 టెర్మినల్స్ ఉండే గుర్గాంలో 15-20 కిలోమీటర్ల దాంట్లోనే జేవియర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. అట్లాగే బాంబేలో నవీ ముంబై ఎయిర్పోర్ట్కి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదు, సెకండ్ది రావాలనే దీంతో ఉంది. ఎక్కడ 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అనేది ఎక్కడ లేదు. ప్రైవేట్ ప్లేయర్ ఎవరన్నా కొత్త ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ఆ కండిషన్స్ పెట్టుకోవచ్చు, కానీ 150 కిలోమీటర్లు. అట్లాగే బెంగళూరులో నేను సివిల్ ఏవియేషన్ కన్సల్టేటివ్ కమిటీలో ఉన్నాను, నేను మెంబర్ని. కాబట్టి హైదరాబాద్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఇమీడియట్గా రావాలి మళ్ళీ, ఎందుకంటే సరిపోవట్లేదు. బెంగళూరులో ఉన్న 2 టెర్మినల్స్ సరిపోవట్లేదు, 2వ ఎయిర్పోర్ట్ రావాలని మేము కమిటీ రిపోర్ట్ ఇచ్చాం క్లియర్గా. ఎందుకంటే ఇది సరిపోవట్లేదు. ఇవాళ ఇదివరకు ఎయిర్పోర్ట్స్ పరిస్థితి వేరు, ఇవాళ ఎయిర్పోర్ట్స్ పరిస్థితి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన కాంచి ఎయిర్ ట్రావెల్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆ పెరిగిన ఎయిర్ ట్రావెల్లో ముఖ్యంగా డొమెస్టిక్ అసలు ఫ్లైట్లే సరిపోయే పరిస్థితి లేదు. ఇవాళ మనకి 850 ఫ్లైట్లు ఉంటే రేపు రాబోయే కాలంలో 2500 ఫ్లైట్లు వస్తున్నాయి. ఈ 2500 ఫ్లైట్లు కూడా డొమెస్టిక్కి చేయాలంటే ఎన్నో టెర్మినల్స్ రావాలి. కొత్తగా ఇప్పుడు చూసే 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. ఎక్కడికక్కడ ఇవాళ చూస్తే వరంగల్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది తెలంగాణలో, ఇక్కడ చూస్తే కుప్పంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒంగోలులో ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒక ఎయిర్ స్ట్రిప్ అమలాపురం దగ్గర రాబోతుంది. ఇట్లా ఎక్కడికక్కడ వస్తున్నాయి. కాబట్టి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్ అనేది లేదు. బ్రహ్మాండమైన టెర్మినల్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవబోతుంది. మొన్నే ఇండిగో వాళ్ళతో కూర్చుంటే అహ్మదాబాద్, పూణే, మన వారణాసి, కొచ్చిన్ అండ్ గోవా కనెక్షన్స్ ఇవ్వబోతున్నారు. కాబట్టి వాళ్ళ ఎయిర్పోర్ట్ అనేది రైల్వే స్టేషన్స్ కన్నా బిజీ కాబోతుంది. అతను రెండు ఎయిర్పోర్ట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మీరంతా ఇంత కష్టపడుతున్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా ఇంత కష్టపడుతున్నారు. మరి నిన్నటి రోజు షర్మిలా గారు చూస్తే ఆలోచించారు కదా, ఏపీసీ అధ్యక్షురాలు, 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి, 11 మంది రాజ్యసభ సభ్యులు, అంటే 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీకి తాళీ బజాయించడం తప్పితే ఏమి లాభం లేదు. శుద్ధ దండగా అభివృద్ధి ఎక్కడా, ఇండస్ట్రీస్ ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు కదా. పాపం ఏం చేస్తారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళందరూ. అవునా? బీహార్లో పాపం 6 సీట్లు వచ్చినాయి కదా కాంగ్రెస్. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటే సర్కే యాక్సెప్ట్ చేయలేని రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం ముద్రిచ్చాడు, 6 సీట్లు తెచ్చుకుని మరి ఆఖరికి ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా కూడా కాంగ్రెస్ అనేది. పాపం మహారాష్ట్రలో 4వ ప్లేసు,
యూపీలో 5వ ప్లేసు, బీహార్లో 4వ ప్లేసు, ఆఖరికి కొత్తగా వచ్చిన పార్టీ 4వ ప్లేస్ కూడా కాదనుకుంటా 5వ ప్లేస్లో ఉన్నట్టుంది బీహార్లో కూడా. పాపం ఏంటంటే పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. రాహుల్ గాంధీ డ్రైవ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి వచ్చే పరిసరాలు కూడా కలపట్లే. పాపం ఆవిడ చాలా మంచి ఆవిడే, పాపం మంచి కెపాసిటీ, మంచి వ్యక్తి. ఆవిడ నేనంటలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడింది ఆవిడే కదా. ఆవిడంటే పాపం వాళ్ళని ఓదార్చడానికి మాట్లాడవచ్చు. మరి ఒక జాతీయ పార్టీ అంతా తీసి పడేస్తున్నారు. మరి జాతీయ పార్టీ స్థాయిలో ఉందా? మీరు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు వాళ్ళు. 2 రాష్ట్రాలు ఇంకేమున్నాయా? 2 రాష్ట్రాల్లో ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇమేజ్తో ఉన్నారు, ఒకళ్ళు అక్కడ ఏదో సిద్ధిరామయ్య, డికే శివకుమార్ ఇమేజ్తో ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో గెలిపోయింది. లోక్సభ ఎలక్షన్లు అయినాక మేమందరం ఆశించాం కాంగ్రెస్ పార్టీ మంచిగా రివైవ్ అయిపోద్ది, కొంచెం ఎంతో కొంత అపోజిషన్ ఉంటుందని. కానీ రోజుకి తీసి కట్ అయిపోయి ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఉప ప్రాంతీయ పార్టీ కన్నా దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ. ఆశ్చర్యము, ఇటీవల ఢిల్లీలో ఉంటాడు ఒక పెద్ద మనిషి, ఒక ఐఏఎస్ అధికారి. ఏమన్నారంటే భవిష్యత్తులో బీజేపీతో ఏ పార్టీ అయితే ట్రావెల్ అవుతుందో ఆ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అన్నట్టుగా మాట్లాడారు అనమాట. అది ఎలా సాధ్యం అన్నది నాకు అర్థం. ఎలా సాధ్యం అంటే డబుల్ ఇంజన్ సర్కార్, ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతాం. మీరు చూస్తే గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నప్పుడు మనం సింపుల్ ఒక చిన్న ఇది చూస్తుంది. డిఫెన్స్ కమిటీలో ఉన్నాం. ఎన్ని కమిటీలు అంటారు మీరు? డిఫెన్స్, హోము, సివిల్ అంటే అందరికీ ఉంటాయి పార్లమెంట్లో. నాకా 2-3 ఉన్నా, 2 ఉన్నాను. అందరికీ 1-2 ఉంటాయి. డిఫెన్స్ కమిటీలో మేము చూస్తే స్టాటిస్టిక్స్ ఒకానొక సమయంలో బుల్లెట్ అయినా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయినా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవాళ 61% ఆఫ్ డిఫెన్స్ అనేది ఇండోనేజ్ అయింది. మనం చూస్తే 51 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండేవి మనకి, అన్ని హెవీ లాస్లో ఉండే. ఇవాళ 51 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కొత్త డిఫెన్స్ పిఎస్సీల కింద తయారు చేసి అవన్నీ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాయి. 29,000 కోట్ల డిఫెన్స్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అట్లా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని రోడ్స్ వస్తున్నాయండి హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నేషనల్ హైవేస్ విపరీతమైన రోడ్స్ వస్తున్నాయి. అట్లాగే రైల్వేస్ మనం చూస్తే ఎన్ని కొత్త ట్రైన్స్ వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అభివృద్ధిని. అంటే ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ, ఒక ఇన్ఫ్రా కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కాకుండా ఇప్పుడు రూరల్ స్కీమ్స్ చూస్తే జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం. పిఎం సూర్య గారు ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్ పెట్టి కరెంటు ఖర్చు లేకుండా చేయటం, ఇటువంటి ఎన్నో పథకాలు పేదవారికి వెళ్ళేటట్టు, కింద గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్టు బీజేపీ ప్లానింగ్, ఎన్డీఏ ప్లానింగ్ చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. అంటే మన జలజీవన్లో ప్రతి ఇంటికి ట్యాప్ అనేది నిజంగా అది ఒక స్వతంత్రం వచ్చిన కానీ ఒక రెవల్యూషనరీ చేంజ్. అట్లాగే ప్రతి ఇంటి మీద ఒక సోలార్ రూఫ్ అనేది వచ్చిందంటే దాంట్లో ఒక 60,000 డిస్కౌంట్, 2 kV దాంట్లో 60,000 50% ఇది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, డిస్కౌంట్ ఇస్తుంది. ప్రతి ఇంటి మీద మనం కొన్ని రోజులకి విద్యుత్ అవసరాలకి బిల్లు కట్టడం కంటే ఎదురువ్వాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి ఎన్నో పథకాలు ప్రధానమంత్రి గారు కష్టపడుతున్నారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు. ముందు చూస్తే ఎనీథింగ్ ఇండియనైజ్ అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్లస్ సేల్ కూడా ఇక్కడే ఉండాలి అనే పరిశ్రమలు వెళ్ళటం నిజంగా వెరీ గుడ్ థింగ్. మన అమెరికా క్రైసిస్ వచ్చింది, క్రైసిస్లో కూడా రకరకాల ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని చేయటమే కాకుండా సబ్సిడీస్ ఇచ్చారు. ఎక్కడైతే కొన్ని యూనిట్స్కి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వస్తున్నారు. అట్లా ఒక రకంగా ఒక ప్రధానమంత్రి స్ట్రాంగ్గా ఉంటే దేశం ఎంత స్ట్రాంగ్గా వెళ్తుందో చూపించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా నేను చూస్తే బీజేపీ గెలిచిన రాష్ట్రాలు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, గుజరాత్ అయితే 7 సార్లు ఇట్లా గెలుస్తుంది. అంటే వాళ్ళు ఎంతో కింద డెప్త్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఏప్రిల్లో బెంగాల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, మమతా బానర్జీ పరిస్థితి బెంగాల్లో డెఫినెట్గా బీజేపీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కూడా రావాల్సిన 7 సార్లు, దానితో పాటు కోవిడ్ రావటం, పరిస్థితులు తారుమారు అవటం కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ నిజంగా బెంగాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికే తెలియదు. మీకైనా తెలుస్తుంది ఎప్పుడన్నా? బయట ప్రపంచానికి బెంగాల్లో ఏం జరుగుతుందో, ఆ డాక్టర్ని ఏం జరుగుతుందో. మొన్న పంచాయతీ ఎలక్షన్లు అయితే ఎంత హింస, అసలు నిజంగా మనం ఎక్కడున్నామనే పరిస్థితులు ఉన్నాయి ఆ బెంగాల్లో. తప్పకుండా రేపు మాకు యువనేత ఒకటే చెబుతున్నారు, ఎక్కడ
రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయో మీరు వెళ్ళండి, చూడండి, పరిస్థితులు ఏంటో అవగాహన చేసుకోండి. నిరంతరం ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ, ఏం ఇబ్బందులు ఉంటున్నాయని. కాబట్టి రేపు బెంగాల్ ఎలక్షన్ అవ్వచ్చు, ఇంకా బెంగాల్లో బీజేపీ వస్తుందని గట్టి నమ్మకంతో నేను ఉన్నాను. ఎందుకంటే బయట ప్రపంచానికి నిజంగా బెంగాల్ అనేది ఏంటో తెలియట్లేదు. బీజేపీ ఎక్కడ కూడా తప్పకుండా వస్తుందని తప్పదనమాట. బీజేపీ రావాలి, రాష్ట్రానికి విముక్తి కలగాలి. రాష్ట్రానికి బెంగాల్ మరి అదే మీరే అన్నారు, బెంగాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. మీలాంటి జర్నలిస్టులకు తెలుసా పోనీ ఏం జరుగుతుందని? బెంగాల్ మీకేమన్నా ఇప్పుడు 12 రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో, ఆంధ్రాలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అట్లాంటి బెంగాల్ అనేది ఏంటో అసలు చూస్తే ఎవరికి బయట ప్రపంచానికి ఏం అర్థం కాదు. కాబట్టి డెఫినెట్గా బెంగాల్లో బీజేపీ వస్తుందని మేము అనుకున్నాం. రాజధాని పరిస్థితి ఏంటన్నా అసలుకి? 33 ఎకరాలు చాలా అన్నారు, ఇప్పుడు మళ్ళా భూసేకరణ, మళ్ళా సిఆర్డీకి పెరుగుతున్నాయి. అసలుకి ఆల్రెడీ ఇంకా ఏమీ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అప్పటికే 50,000 గజం పలుకుతుందంట. అసలు సామాన్యుడికి ఇల్లు కట్టుకోగలడా అనేది. అమరావతి రాజధాని పార్లమెంటు పరిధిలోకి వచ్చేసింది. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేది, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ లేదు ఇంతవరకు, ఏంది గెజిట్లో ఇది నమోదు చేయలేదని ఇప్పుడు చర్చకు వచ్చింది, పార్లమెంటు ముందుకు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రవోక్ చేశారు దాన్ని. డెవలప్మెంట్ అంతా తీసుకుని వైజాగ్లో చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేసి వైజాగ్ నుంచే పరిపాలన కూడా చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమి ఇండస్ట్రీస్ వచ్చినా విశాఖపట్నంకే పోతున్నాయి అన్నమాట. విజయవాడలో చాలా తక్కువగా జరుగుతున్నాయి. మరి మొత్తం ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇక్కడేమో రాజధాని అంటున్నారు. అసలు ఏంటి మతలబ్ ఏంటన్నది? 2 విషయాలండి. మేము హైదరాబాద్ లాగా ఒకే చోట డీసెంట్రలైజేషన్ చేయదలుచుకోలేదు. మాకు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవ్వాలి. అదే కదా జగన్ అన్నారు లాస్ట్ టైం, అందులో వికేంద్రీకరణ అన్నాడు కదా. వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నాం మేము. అంటే పరిశ్రమలు, ఒక టైప్ ఆఫ్ పరిశ్రమలు మేము చూస్తే రాష్ట్రం అంతా పరిశ్రమలు మీరు చూడండి. ఇప్పుడు మేము తెచ్చింది విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ లాంటి పరిశ్రమలు విశాఖపట్నం తీసుకొస్తున్నాం. కర్నూలు, అనంతపురం చూస్తే మేము ఎనర్జీ సెక్టర్లో పరిశ్రమలన్నీ కూడా కర్నూలులో వస్తున్నాయి. ప్లస్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, డిఫెన్స్ పరిశ్రమలు అనంతపూర్లోకి వస్తున్నాయి. అంతేకాకుండా మేము కియా మోటార్స్ వచ్చినాక ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పొందింది. బెంగళూరుకి సమీపంగా ఉన్న ఇండస్ట్రీ అంతా కూడా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక 4వది వచ్చేపాటికి శ్రీ సిటీ. మీరు చూస్తే చిత్తూరు కానీ, నెల్లూరు కానీ శ్రీ సిటీ వల్ల డెవలప్ అయింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ శ్రీ సిటీ వచ్చింది. అంతేకాకుండా ఎన్నో ఆటోమొబైల్ సంస్థలు అక్కడ తీసుకొస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఒంగోలు డిఫెన్స్కు మెయిన్ ఇంపార్టెన్స్. డిఫెన్స్లో ఉన్న భారీ పరిశ్రమలకి జగ్గయ్యపేట, ఒంగోలు మధ్యలో డిఫెన్స్ క్లస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అమరావతి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చూస్తే మీరు బెల్ ఓపెన్ అవుతుంది. రేపు బందర్ పోర్ట్ ఓపెన్ అవ్వబోతుంది. బందర్ పోర్టుకి అనుసంధానంగా మాకు గోవా షిప్ యార్డ్ వాళ్ళు కూడా నెగోషియేషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన ఎంఓయూ కూడా చేశారు. ఈరోజు నేను డిఫెన్స్లో ఉన్నాను కాబట్టి గోవా షిప్ యార్డ్ అనేది ఒక డిఫెన్స్ పిఎస్యు. సంవత్సరానికి 35 మన కోస్టల్ గార్డ్స్కి వెసల్స్ ఇచ్చే సంస్థ. అది బందర్లో రాబోతుంది. విజయవాడ వచ్చేప్పటికి జగ్గేపేట ఏరియా అంతా కూడా మేము డిఫెన్స్ క్లస్టర్ మేము ప్లాన్ చేసుకున్నాం. దానిలో భాగంగా విజయవాడలో ఉన్న ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దాదాపు 198 ఆర్గనైజేషన్స్ మేము దాదాపు 50,000 ఉద్యోగాలు ఇస్తామని అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాన్ని అక్కడ రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి. ఈ అమరావతి అనేది ఒక కలల రాజధాని, ప్రజలందరూ కోరుకునే రాజధాని, కలల రాజధాని అమరావతి. ఇది వచ్చిన దేశంలోనే వెల్ ప్లాన్డ్ సిటీగా రాబోతుంది. ఈ వెల్ ప్లాన్డ్ సిటీగా రాబోయి గత 5 సంవత్సరాల్లో దీన్ని విస్మరించడం వల్ల మళ్ళీ దానికి రీటెండర్లింగ్ వేసి మొదలుపెట్టినాక వర్షాలు రావడం జరిగింది. హెవీ వర్షాలు, ఈ సంవత్సరం వచ్చినన్ని వర్షాలు ఎప్పుడూ రావడం. ఇప్పుడు వర్క్ చాలా స్పీడ్ అందుకుంది. ఈ వర్క్ స్పీడ్ అందుకున్నాక రేపు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు లైట్ ఇండస్ట్రీ కావాలనే కోరుకుంటున్నారు. అంటే ఇండస్ట్రీ, బ్యాంకులు, ఒక సిటీకి కావాల్సిన ఇది రావాలని. మొన్నే చూసాను, నిర్మలా సీతారామన్ గారితో దాదాపు ఒక 20 బ్యాంకులకు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఒకే కాంప్లెక్స్లో ఒక సెంట్రల్ విస్తా టైపు ఒకటి ఓపెన్ చేశాం. అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్. మనం అక్కడ ఎక్కడైతే ఆర్టిఫిషియల్ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైజాగ్ ఎక్కడ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి మీద దృష్టి పెట్టాం. ఐబీఎం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆల్రెడీ దాని పని జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ రేపు 10 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేదే మనం చూడబోతున్నాం. దాన్ని అమరావతిలో మేము కాన్సన్ట్రేట్ చేసాం.
ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్, ఒక స్పోర్ట్స్ సిటీ, ఇట్లా రకరకాల వాటితో ఒక రాజధానికి కావాల్సిన హంగులన్నీ అమరావతిలో ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉన్న 118 డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఆఫీసులు రాబోతున్నాయి. కేంద్ర పరిధిలో ఉన్న అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని బ్యాంకు ప్రధాన కార్యాలయాలు రాబోతున్నాయి, అన్ని ఇన్సూరెన్స్ ప్రధాన కార్యాలయాలు రాబోతున్నాయి, మేజర్ హోటల్స్ రాబోతున్నాయి. టూరిజం డెస్టినేషన్ కూడా మెయిన్గా చూడబోతున్నాం. అమరావతి అనేది మెయిన్ టూరిజం డెస్టినేషన్ కింద రాబోతుంది. దాదాపు ఒక 5-6 పార్క్స్కి మేము ఇచ్చాం. హోటల్స్కి 7-8 హోటల్స్కి, తాజ్ వచ్చింది, ఒబ్రాయ్ వచ్చింది, ఇటువంటి 7-8 హోటల్స్ రాబోతున్నాయి. ఇట్లా సర్వీస్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇండస్ట్రీ, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్, ఒక టూరిజం ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కూడా పెడుతున్నారు. స్పోర్ట్స్ సిటీ పెడుతున్నాం. దాదాపు ది బెస్ట్ స్పోర్ట్స్ సిటీ పెడుతున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఏదో క్రీడాకారులకు ట్రైనింగ్ ఇస్తామని. సపోర్ట్ స్టాఫ్ మనం చూస్తే కోచ్లు కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, వాళ్ళకి కూడా కోర్సులు దాంట్లో ఉండబోతున్నాయి, దాంట్లో కరికులంలో ఉండబోతున్నాయి. కాబట్టి ఒక స్పోర్ట్స్ సిటీ ఇట్లా అన్ని రకాలుగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక సర్వీస్ ఇండస్ట్రీగా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా మేము అమరావతి రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, ప్రజాభవన్, రాజ్భవన్ కాదు ఇప్పుడు ప్రజాభవన్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. రోడ్స్ అయిపోతున్నాయి, రోడ్ వర్క్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. రేపు రాబోయే సమయంలో ఈ అమరావతిలో భాగమైన విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవి కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ కలిపితే వన్ ఆఫ్ ది 50 lakh పాపులేషన్ మహానగరంగా అమరావతి రేపు 4-5 సంవత్సరాల్లో రాబోతుంది. త్వరలో భారీ మహానగరంగా దీన్ని చూడబోతున్నాం. కాబట్టి అమరావతికి వచ్చే డోకా లేదు. ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, అంటే బాబు అందరూ ఇంజనీరింగ్, డాక్టర్స్ చేయొద్దు, మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఇవాళ బోల్డ్ అని సంస్థలు వస్తున్నాయి ఇక్కడికి, అన్ని హెడ్ ఆఫీసులు ఇక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి MBA చేయండి, ఇంకా రకరకాల కోర్సులు వస్తున్నాయి, అట్లా చేయండి అన్నాను. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ యూనివర్సిటీలు, ఎన్ని యూనివర్సిటీలు పెట్టారు. యూనివర్సిటీల్లో ప్రతి యూనివర్సిటీ కూడా మేజర్ బ్రాంచ్ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నాం. అంటే అమరావతికి ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంటు, వైజాగ్ ఒక డెవలప్మెంటు, కర్నూలు ఒక డెవలప్మెంటు, నెల్లూరు ఇది ఒక డెవలప్మెంట్ లాగా మేము సమగ్ర అభివృద్ధి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని మేము చూస్తున్నాం. మీరు ఇంత అభివృద్ధి అంటున్నారు, అమరావతి పేరుతో మతలబు చేస్తున్నారు. నిన్న మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. వడ్డే శోభనాధీశ్వర గారు ఏమో ఒక రైతు వీరుడు, రైతులకి భూములు పోకూడదని, అభివృద్ధి కన్నా కూడా ఆయనకు రైతుల సమస్యల మీద దృష్టి ఎక్కువ. అంతే కదా, మళ్ళీ 33,000 ఎకరాలు చాలా, ఇప్పుడు మళ్ళీ 40 కావాలా 50 కావాలంటున్నారు. రైతు భూమి తీసుకుంటే మహానగరం డెవలప్ అవ్వాలంటే మాకు భూమి ఎక్స్టెంట్ ఇంకా కావాల్సి వస్తుంది. కాబట్టి మేము తీసుకున్నాం. రైతు మేము ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతుల యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. దాని విధంగానే ప్రజల యొక్క కోరిక కళల రాజధాని తయారు చేస్తున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీరు అదే మా ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ, గత ప్రభుత్వంలో లేనిది మా ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ. ఒక కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఒక ప్రజా మేధావులు అవ్వచ్చు, అందరూ కూడా స్వతంత్రంగా మాట్లాడుకోవచ్చు. ఏదైనా మేము సంఖ్యలు ప్రజాప్రభుత్వం కాబట్టి అన్నీ వింటాం. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం. నాతో కూడా 3 రోజుల బ్యాక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వాళ్ళకి మీ సమస్యలు కూడా దృష్టికి, మొన్న కూడా మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు వడ్డే శోభనాధీశ్వర గారు ఏదో ఇక్కడ ప్రోగ్రాంలో కనపడితే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో 5 నిమిషాలు గడిపి వెళ్ళారు. అది మా ముఖ్యమంత్రి. అదే గత ముఖ్యమంత్రి అయితే సహించే తత్వం కాదు కానీ తీసుకోడు. పాజిటివ్ ఉంటే వడ్డే శోభనాధీశ్వర గారు చెప్పిన ఎవరు చెప్పినా తీసుకుంటారు. తప్పకుండా కొన్ని సమస్యల మీద అడ్రస్ చేయాల్సి వస్తే రైతు సమస్యల మీద ఆయన చెప్తూ ఉంటాడు. నాకు కూడా సలహాలు, పార్లమెంట్లో ఎట్లా మాట్లాడు అట్లా మాట్లాడి రైతు సమస్యల మీద మాట్లాడుతూ ఉంటాం. 29 ఎన్నికల నాటికి రాజధానిని గ్రాఫిక్స్లో కాకుండా బిల్డింగ్స్ రూపంలో ఎంత కొంతైనా చూసే అవకాశం 2028 నాటికే మీరు తప్పకుండా రాజధాని చూసేస్తారు. బ్రహ్మాండమైన స్వరవేగంగా జరుగుతుంది. మీరు చూశారు కదా, CRDA కార్యాలయం ఓపెన్ అయింది. ఒక 6-7 నెలల్లో మంత్రులు, జడ్జిల యొక్క బిల్డింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకొక 1 year లోపల MLA క్వార్టర్స్ అవుతున్నాయి. అట్లాగే హ్యాపీ నెస్ట్ అని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ సువేగంగా జరుగుతుంది. మీ సంవత్సరంలో అమరావతిలో చాలా చేంజ్ ఉండబోతుంది. 28 నాటికే మొత్తం కూడా 29కి అయితే బలంగా వెళ్ళనున్నారు. చాలా బలంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సంక్షేమం ఇచ్చిన రాష్ట్రంగా, చక్కటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంగా మేము ఎలక్షన్లోకి వెళ్తాం. ఇప్పుడు మైలవరం పరిధిలో ఉంది కదా మనకి, ఇబ్రహీంపట్నంలో NTPC నార్ల తాతారావు పవర్ స్టేషన్గా, దాంట్లో వచ్చే బూడిద, ఒకప్పుడు ఆ బూడిద ఫ్రీగా పోయేది అసలుకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ బూడిద కోసరము కొట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, వర్గాలుగా విడిపోతున్నారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ బూడిదని భోజనం చేస్తున్నారు. బూడిద భోజనం అయిపోయింది. మీరు తప్పు మాట్లాడుతున్నారు.
గత ప్రభుత్వంలో కొట్టుకున్నారు. మా ప్రభుత్వం టెండర్ వేసింది. ఓకే. మీరు చూడండి అక్కడ అంటే తేడా. అవును. మేము రాగానే ఆ. దీని మీద టెండర్ వేసి టెండర్ పిలిచాం, టెండర్ కాల్ఫర్ చేసి టెండర్లో క్వాలిఫై అయిన వ్యక్తికి మేము టెండర్ ఇచ్చేసాం. మేము ఉచితంగా బూడిద అక్కడ గ్రామాల్లో ఉన్న కొంతమంది లారీ ఓనర్ని తీసుకోమని ఆ రోజు జీవో ఉంది, కానీ అందరూ కొట్టుకుని దాన్ని నాశనం చేశారు. మా ప్రభుత్వం లారీ ఓనర్లంతా ధర్నా చేస్తున్నారు కదా పాపం. కొంతమంది చేశారు. అంటే సమస్యలు ఫస్ట్లో కొత్త యాజమాన్యం వచ్చినాక కొన్ని సమస్యలు ఉంటాయి. మాకు సున్నాగా వచ్చేది కదా, మాకు ఆ రేటు అంత గిట్టుబాటు అవ్వదు, మాకు ఎంతో కొంత తక్కువ ఉన్నారు. దాన్ని మళ్ళీ అన్నీ క్లియర్ అయిపోయి ప్రభుత్వం అందరూ దాన్ని సమస్యను పరిష్కరించారు. మనలో మన మాటన్నా అది ఈ బూడిద భోజనంలో మనకేం వాటా లేదన్నా. నాకు ఏ భోజనంలోనూ వాటా నేను తీసుకోను, చేయను. బూడిదే కాదు, ఇక్కడ ఉన్న విజయవాడలో వ్యాపారం ఏదన్నా చేస్తే ఖర్చు పెట్టింటారు, దండి కట్టింటారు. నేను ఒకటే గుర్తుంచుకోండి, నా విజయవాడ మీద మమకారంతో, నా నాయకుడి మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. విజయవాడలో ఏదైనా వ్యాపారం చేస్తే నా ఒరిజినల్ వ్యాపారమైన కన్స్ట్రక్షన్ లాంటిది ఏదైనా చేస్తే చేస్తానే, కానీ నేను వేరే ఇతర వ్యాపారాలు నేను ఇక్కడ చేయను. నా వ్యాపారం ఏదన్నా ఉంటే నాకున్నది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదే నాకు కోర్ వ్యాపారం కాబట్టి అదేం చేస్తే విజయవాడలో చేస్తా. బూడిదలో అస్సలు ఏం లేదన్నమాట. బూడిద కాదు, ఇంకా ఏ వ్యాపారంలో నేను ఉన్నాను. ఇక్కడ చూస్తే ప్రకాశం బ్యారేజ్ ఆవాలి నుంచి జగ్గైపేట వరకు మొత్తం కృష్ణానది పరివాహ ప్రాంతం ఇసుక దండిగా ఉంది. దాంట్లో అన్న కూడా కొంత ఏదో ఎంపీ గారు కూడా కొంత. అదే కదా మొన్న వాళ్ళు ఎవరో చెప్పారు, ఎక్కడ ఉన్న రీచ్లు చూపించరు బాబు అని చెప్పా. ఇప్పుడు మాట్లాడటానికి ఏదైనా బాగా మాట్లాడేస్తారు, బయట ఎక్కువ మాట్లాడుతున్నారన్న. అదే మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు మీరు చూస్తే జగ్గైపేట నుంచి విజయవాడ వరకు ఇసుక రీచ్లు పనిచేస్తున్నాయేమో చూడండి. మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులే కదా, అందరూ లాస్ వచ్చి మూసేసుకుని ఢిల్లీలు రిఫండ్ ఇచ్చేసామన్నారు. ఎందుకంటే ఇసుక రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇసుక చేసింది. ఈ ఫ్రీ ఇసుక చేసిన క్రమంలో కార్యక్రమాలు అమరావతిలో, విజయవాడలో జరుగుతాయి. అమరావతి, విజయవాడలో ఉన్న రీచ్లకే ఇసుక వెళ్ళొద్దు, కానీ జగ్గైపేటలో, నందిగాంలో ఉన్న రీచ్ల నుంచి ఇసుక ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ భరించలేక ఇసుక రీచ్ వనరులందరూ కూడా ప్రభుత్వానికి రీచ్లు సరెండర్ చేసేసారు. అసలు దారుణంగా నిన్నే కలెక్టర్ ఇచ్చాడు, ఎవరిని మళ్ళీ కొత్త రీచ్ లేకపోతే టెండర్కి రండి బాబు అని. అంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. అంటే వ్యాపారం జీరో అయిపోయినాక ఎవరి కాళ్ళు సొంత ట్రాక్టర్లు పెట్టుకుని ఇసుక తీసుకెళ్లే పరిస్థితి. ఇంకా ఇసుక రీచ్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీరు అడుగుతున్నారు నాకు చెప్పండి. రెండోది, సిఆర్డిఏలో ఉన్న ప్రతి కాంట్రాక్టర్కి క్యాప్టివ్ మైన్స్ లాగా సిఆర్డిఏ ఇస్తుంది. కాబట్టి ఇసుకకి ఇక్కడ ఏమీ టైటు లేదు, చాలా లోయెస్ట్ రేట్ వెళ్తుంది. మనం చూస్తే 250 రూపాయలకి కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్కి ఇసుక వస్తుంది, ఏదైతే ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. చాలామంది రైతులు బతుకుతున్నారు దాన్ని, ఇదే కానీ ఇసుక ఎక్కడ. మీ వ్యతిరేకులు విమర్శలు మాత్రం చెప్తే మీకేం పాపం లేదంటారు ఇసుకలో. అసలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక బురద వాళ్ళ కంటిని బురదని మన ఎదురు మీద వేసేస్తారు. ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తి పేదల బియ్యం అమ్ముకుని వాళ్ళ పేరు మీద ఉన్న పేదల బియ్యం నేను అమ్ముకున్నానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఒక ఎఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులుగా సూత్రాలు చెబుతున్నారు. ఏదో నాకు బురద వచ్చింది, ఎదుటోడి మీద బురద వేద్దామంటే ఎవడంటారు. నాకు ఏ వ్యాపారంలోనూ ఉంది అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే నేను రాజకీయంగా తప్పుకుంటాను. ఇసుక కానీ మట్టి కానీ ఇంత ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ ఎవరు ఇస్తారు? రాజకీయంగా వదులుకుంటారు. ఈ ఛాలెంజ్ చూడండి, ఎవరు ఆరోపిస్తారు వాళ్ళు ఆలోచించండి. చేసుకోండి అన్న. తిరువురు ఎమ్మెల్యేతో ఉన్న వివాదం బయటపడిపోయింది, ఓకేనా, కొలికపూడి గారిది బయటపడిపోయింది. కానీ అంతర్గతంగా మీకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారితో కూడా కొంత గ్యాప్ ఉంది. అంటే మీరు అక్కడ బుద్ధా వెంకన్నని ఎంకరేజ్ చేస్తున్నారు, బుద్ధా వెంకన్న మీరు క్లోజ్గా ఉంటారు కాబట్టి కొంత సుజనా చౌదరి గారితో మీకు కొంత గ్యాప్ ఏర్పడింది అంటున్నారు, వాస్తవం? సుజనా చౌదరి గారు గౌరవ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. ఓకే. ఆయన మాకు ఎమ్మెల్యే కింద వచ్చినా కూడా మేము ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. ఆయన ఎందుకంటే పెద్దలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాకు మార్గదర్శకులు అయ్యాడు. బుద్ధా వెంకన్న మా తెలుగుదేశం పార్టీ, సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ. కాబట్టి బుద్ధా వెంకన్న గారిని ఎంకరేజ్ చేస్తా, నాగుల మీరా గారిని ఎంకరేజ్ చేస్తా, జలీల్ ఖాన్ గారిని ఎంకరేజ్ చేస్తా. నాకు అక్కడ తెలుగుదేశమే ఇంపార్టెంట్, నాకు కనపడేది తెలుగుదేశం. నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. సుజనా చౌదరి గారిని ఎప్పుడు కూడా ఆయన పెద్ద మనిషి, ఆయన గౌరవిస్తాం. తప్పకుండా ఆయన చెప్పిన మాటలు, ఆయన మాకేదన్నా అవసరమైతే సలహాలు ఇస్తూ ఉంటాడు. మొన్న కూడా వారి ఇంట్లో హైదరాబాద్లో కూర్చుని దుర్గగుడిని ఏ విధంగా డెవలప్ చేద్దామనే దాని మీద ఒక ప్రణాళిక వేసుకున్నాం. నేను ఇవాళ ఉంటానని అన్నారు, నిన్న ఏదో వచ్చారు, ఇవాళ కూడా ఉంటే ఒక మీటింగ్ ఉండేది, కానీ ఆయన ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళిపోయారు. రెగ్యులర్గా నేను సుజనా చౌదరి గారిని ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఎందుకంటే ఆయన ఇంటికాడ ఎక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా నేనే వెళ్ళి కలుస్తా.
నాకేం విభేదాలు లేవు సుజనా చౌదరి గారితో. ఎందుకంటే ఒక కేంద్రంలో నాకు ఏదైనా అవసరం ఉంటే నన్ను గైడ్ చేయగలిగిన వ్యక్తి. నిజంగా మరి నేను కొత్తగా వచ్చిన ఎంపీని, నన్ను గైడ్ చేసే వ్యక్తిని. మొదటి నుంచి కూడా ఆయన ఒకటే అంటాడు, నీకు ఆ ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా నేను ఉంటానంట, నాకు ఏ సలహా సూచనలు కూడా ఇస్తా ఉంటాను. మరి మీకు అంత క్లోజ్ కదా బుద్ధంకన్న గారికి ఆయన గ్యాప్ ఉందంట, ఆయన అనుచరులు ఒక స్టాండ్ విషయంలో కూడా పార్కింగ్ విషయంలో దాంట్లో కొట్టుకున్నారు, అంత జరిగింది కదా, మీరు సర్దుబాటు చేయొచ్చు కదా మీరు. అసలు అట్లాంటివి ఏమి లేవండి, అది ఏదో అనుకుంటామే కానీ అప్పుడు ఎప్పుడో ఒక సైకిల్ స్టాండ్ విషయంలో కొట్టుకున్నారు. బుద్ధాంకన వ్యక్తులు కాదు, తెలుగుదేశం బీజేపీ మధ్య కొంచెం తేడా వచ్చింది, వెంటనే సర్దుబాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే తెలుగుదేశం బీజేపీ అనడం కన్నా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ఉంది, చాలా గ్యాప్. తాడేపల్లి కూడా మనం చూసాం, ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం, చాలా చోట్ల ఇదే పరిస్థితి, మాకు మమ్మల్ని పట్టించుకోలేదు మాకు. అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలోని కేశినేని చిన్ని గారి పడగ నీడన వాళ్ళకి ఏమైనా స్థానం ఉందా? చల్లగా ఏమన్నా పడగ నీడన కాదు, మేమందరం కలిసి గెలిచాం. ఇక్కడ మేమందరం కలిసి గెలవడం వల్లే గెలిచాం. ఈ జనసేనకి ఏ అవసరం వచ్చినా నా దగ్గరికే వస్తారు. ఎందుకంటే వాళ్ళ మొన్న ఇక్కడ విజయవాడే కాదు, తిరువూరే కాదు, నందిగామే కాదు, మైలవరం కాదు, జగ్గేపేట కాదు, ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గరికి వస్తారు. నేను సామినేని ఉదయభాను గారు చాలా క్లోజ్గా కూడా ఉంటాం. ప్లస్ రెండోది జనసేనని ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మేము సర్దుకుని వెళ్ళిపోతున్నాం. విజయవాడలో మాత్రం జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. చక్కగా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో నడుస్తుంది 3 పార్టీలు. ఇటీవల ఒక వెబ్ పేజీలో ఒక కథనం చదివాను, ఉగాదికి నారా లోకేష్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేసి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం వారే ముఖ్యమంత్రిగా ఉంటారు. తప్పకుండా నారా లోకేష్ గారికి అర్హత లేదంటే అర్హత బ్రహ్మాండంగా ఉంది. ఒక పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని కదిలించి రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ తెలుసుకున్న వ్యక్తిగా ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, అర్హతలు సాధించారు. కానీ రాష్ట్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇబ్బంది పడిపోతున్న రాష్ట్రం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కింద ఉంటారు. కానీ ఫైనల్గా అన్నదమ్ముల మధ్య ఏమన్నా సయోధ్య కుదిరిందన్నా ఏం లేదా? ఇప్పుడు ఎందుకు కుదరాలి? మేము మా దారులు వేరు. నేను తెలుగుదేశం పార్టీ, ఆయన వైసీపీ. ఆయన వైసీపీ కోవర్ట్ కింద ఇంకా అంటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. నేను వైసీపీలో ఉన్నాడు, ఆయన వైసీపీలో రిజైన్ చేశానని రోజు తిరిగేది వైసీపీ నాయకుల దగ్గరే ఉంటాడు. వైసీపీతో కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుని మన ఇంటర్వ్యూ డిస్టర్బ్ చేసుకుంటే మంచిది కాదు. ఎక్కువ మాటలు ఫైనల్. కానీ ఆయన త్వరలో మీ బ్రదరు కేశినేని నాని గారు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు కూడా బయట వినిపిస్తున్నాయి. మరి మీరేమో కూటమిలో ఉన్నారు, మరి అన్న ఒకవేళ బీజేపీలోకి వస్తే ఏంటి మీ పరిస్థితి? నేను మిగతా వాళ్ళ పార్టీలు మారను కదా, వాళ్ళు ఏమైనా 4-5 పార్టీలు మారేశారు. ఇప్పటికి మీరే చూశారు కదా ఎన్ని పార్టీలు మారిపోయారు. మారితే వాళ్ళు ప్రతిరోజు రంగులు వేసుకుంటా మారుతూ ఉంటారు. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యలు. ఇప్పుడు ఒక పార్టీ కాదు, నేనంటే తెలుగుదేశం, నేను టీఆర్పీ, తెలుగుదేశం, వైసీపీ, ఇంకో పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ. కానీ మా కూటమిలో తెచ్చుకున్న దగ్గర ఒకటి ఉంది, మాకు కేంద్ర కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం. అంత ముందు జరిగిన పొరపాట్లు జరగకూడదు, ఎవరినన్నా జరగాలంటే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ కమిటీ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు. ఓకేనా, ఫైనల్గా చెప్పండి, మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు కదా, క్రికెట్ అభివృద్ధి కోసం కావచ్చు, స్టేడియాలు, మంగళగిరి స్టేడియము, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం కావచ్చు, ఇతరత్ర స్టేడియాలు ఎంతవరకు అభివృద్ధి చేయబోతున్నారు? ఏసీఏ కింద మీరు చూస్తే లాస్ట్ 1.5 year మేము చాలా రిమార్కబుల్ చేంజెస్ ఏసీలో తీసుకొచ్చాం. దాదాపు 5 ఐసీసీ మ్యాచ్లు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం తీసుకొచ్చాం. అన్నిటికన్నా నిన్న దాదాపు ఒక 2 వన్డేలు, ఒక వన్డే T20 మ్యాచ్. దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎన్ని మ్యాచ్లు అయితే జరిగినాయి అన్ని డబుల్ మ్యాచ్లు ఈ సంవత్సరం కాలంలో జరిగింది. రేపు T20 మ్యాచ్ కూడా రేపు January 26 ఉండబోతుంది. స్టేడియం అన్నీ అభివృద్ధి చేసాం, బ్రహ్మాండం చేసాం. మంగళగిరి స్టేడియం వచ్చేపాటికి మేము చూసుకున్నప్పుడు మంగళగిరి స్టేడియం కెపాసిటీకి పెద్ద లేదు, దాన్ని మొత్తం అభివృద్ధి చేసి ఒక స్పోర్ట్స్ హబ్గా చేయబోతున్నాం. క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం శాప్ ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. రేపు మార్నింగ్ కూడా ఫైనల్ మీటింగ్ ఉంది. 4వది మాకు మూలపాడు అనేది ఒక స్టేడియం ఉంది. దాంట్లో మేము క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. ఆల్రెడీ పనులు మొదలైనవి. మొత్తం బెంగళూరులో ఉన్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాగా పెట్టబోతున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద 7 గ్రౌండ్స్ని అభివృద్ధి చేయబోతున్నాం. 1 కడప, 2 అనంతపూర్, 3 మంగళగిరి, 4 మూలపాడు, 5 కాకినాడ, 6 విశాఖపట్నం, 7 విజయనగరం. అనంతపురంలో ఎక్కడ? అనంతపురంలో ఆర్డిటి, అది వాళ్ళ కదా, వాళ్ళ సంస్థ కదా. అది మొత్తం మేము లీజుగా ఏసీఏకి మొత్తం ఖర్చు, ప్రతి రూపాయి కూడా మేమే ఖర్చు పెట్టాం. దాన్ని ప్రతి రూపాయి అక్కడ పెట్టి ప్రతి రూపాయి మేమే పెట్టాం. కాబట్టి దాన్ని 33 years లీజు తీసేసుకుని లైట్స్ పెట్టి
రేపు ఏపీఎల్ 7 చోట్ల జరిగేటట్టు చేయబోతున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ది బెస్ట్ ప్రోగ్రామ్ మేము చేయబోయేది ఏంటంటే రూరల్ టాలెంట్ సెర్చ్ అని పెట్టాము ప్రోగ్రామ్. ఈ రూరల్ టాలెంట్ సెర్చ్ ఒక 80 నియోజకవర్గాలు, అత్యంత బ్యాక్వర్డ్ నియోజకవర్గాలను గుర్తించాం. అరకు, కుప్పం, కళ్యాణదుర్గం లాంటి నియోజకవర్గాలను గుర్తించి మాకు అక్కడికి 2 వ్యానులతో స్పీడ్ బౌలింగ్ మిషన్స్, నెట్స్ తీసుకెళ్ళి 2 రోజులు అక్కడ ఒక క్యాంప్ పెడతాం. ఆ నియోజకవర్గం అంతా చాటింపు చేస్తాం. ఇక్కడ మేము రూరల్ టాలెంట్ సెర్చ్ని మేము చేస్తున్నామని. అట్లా అక్కడ ప్రతి చోట 80 నియోజకవర్గాల్లోకి వెళ్ళి ప్రతి చోట టాలెంట్ ఉన్న ప్లేయర్ని గుర్తించి వాళ్ళని డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్కి అక్కడ అపోజ్ అయిపోయే ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి ప్రోగ్రామ్. అటువంటి ప్రోగ్రామ్ చేసి 80 నియోజకవర్గాల్లో, ఎందుకంటే రగ్గుడ్ బాడీతో కొన్ని ఎస్టీ నియోజకవర్గాల్లో కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో కానీ మంచి రగ్గుడ్ బాడీ ఉంటుంది, కష్టపడే నేచర్ ఎక్కువ ఉంటుంది. పట్టణాల్లో స్కూళ్ళకి కొంచెం డెలికేట్ బాడీ ఉన్న అటువంటి వాళ్ళ ప్రతిభను తీసుకొచ్చి రేపు అప్పచెప్పి ఏపీఎల్లో ఆడించాలని చూస్తాం. అన్నిటికన్నా గ్యారీ మేము పెట్టిన కోచ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ టీం కోచ్ని తీసుకొచ్చి మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా పెట్టాం. దేశం అంతా ఆశ్చర్యపోయి చూసింది, ఏంట్రా బాబు ఇదని. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ న్యూజిలాండ్ టీం కోచ్ని తీసుకొచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్ కింద పెట్టాం. ఈ 80 నియోజకవర్గాల్లో టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్తో పాటు రేపు సమ్మర్కి ఒక 5 క్యాంప్స్ పెట్టబోతున్నాం. ఈ క్యాంప్స్ ఏంటంటే గ్యారీ ఆధ్వర్యంలో స్పీడ్ బౌలింగ్ క్యాంపు, ఫాస్ట్ స్పిన్ క్యాంపు, కోచింగ్, ఫీల్డింగ్ క్యాంప్, ఇట్లా 5 క్యాంపులు పెట్టి ఇది చేయబోతున్నాం. అన్నిటికన్నా ఇక ఫైనల్గా ఏపీఎల్ టీములకి మేము ఎంతో పేదవాళ్ళకి మేము ఏపీఎల్ పెట్టడం వల్ల ఎంతో ఒక కాకినాడలో ఒక టీ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ అబ్బాయి 6 లక్షలు ఇచ్చాం. అతను బ్రహ్మాండంగా టాలెంట్ సక్సెస్ అయ్యాడు. ఇట్లా గ్రామీణ రూట్ల నుంచి కూడా తీసుకొచ్చి ఏపీఎల్ ఆడటమే కాకుండా ప్రతి నియోజకవర్గం గ్రౌండ్ డెవలప్ చేద్దామని ఫీలింగ్ పెట్టినాం. మొత్తం రాబోయే 2 సంవత్సరాల్లో సుమారు ఒక 70 నుంచి 80 గ్రౌండ్లు అయ్యే విధంగా మేము కృషి చేయబోతాం. 80 నియోజకవర్గాలే అంటున్నారు ఏంటి? మిగతా రూరల్ బాగా రూరల్ ఫెసిలిటీస్ లేని చోట. మనం వెళితే కొన్ని చోట్ల అసలు ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు విజయవాడ ఉంటే ఎక్కడో చోట గ్రౌండ్ ఉంటుంది. అటువంటి లేని చోట బాగా నియోజకవర్గాలు మనం చూస్తే గోపాలపురం, పోలవరం, ఇటువంటి నియోజకవర్గాలన్నింటినీ ఒక 80 చూసాం. అక్కడ ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మా టాలెంట్ సెర్చ్ టీమ్ బౌలింగ్ మిషన్, స్పీడ్ బౌలింగ్ మిషన్స్, బ్యాటింగ్ కోచ్లు అందరూ వెళ్ళి అక్కడ టాలెంట్ని ముందు రోజు 2 రోజులు చాటింపేసి ఎంతమంది వస్తే అంతమంది అయ్యేదాకా వాళ్ళ యొక్క టాలెంట్ని రికగ్నైజ్ చేసి డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్కి అప్పచెప్పబోతాం. విజయవాడ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వంగవీటి మోహన్ రంగ గారు, అందరికీ తెలిసినది కదా, ఒప్పుకుంటారా మీరు? మరి వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు మన మధ్య 1988 డిసెంబర్ 26న ఆయన హత్య గావింపబడ్డారు, అందరికీ తెలిసిన విషయమే. కాపులంతా కూడా ఆయన ఓన్ చేసుకుంటారు. ఆయన అయితే నేను కాపుల్ని ఆయన ఎప్పుడు ఆయన కార్మిక నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన. అది నేనే మీకు చెప్పే ముందు మీకు చెప్పింది ఏంటంటే మీరు కాపు నాయకుడు అంటున్నారు సార్, మీరు రాంగ్, మీరు కరెక్ట్ చేసుకోండి. ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు. కృష్ణలంక ప్రాంతంలో ఎంతోమంది బీసీలు ఉంటారు, కాపులు ఎక్కువ ఉంటారు. అయినా కూడా ఎంతోమంది అభిమానులు ఆయనకి ఎంతో భక్తులు ఉన్నారు, కరెక్ట్, ఇప్పటికీ ఉన్నారు. కానీ కాపులు ఆయన ఓన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన వారసురాలుగా ఉన్న ఆయన కుమార్తె వంగవీటి ఆశాకిరణ్, ఆవిడ, ఇంకా వాళ్ళన్న చలపతిరావు గారు కుమారుడు శంతన్ గారు, ఇంకా కొంతమంది కాపులంతా కూడా తిరిగి ఏకం చేసే పరిస్థితిలో ఉన్నారు. మన ఎలక్షన్స్లో కాపులంతా మీ వైపు మరలడంతోనే మంచి రిజల్ట్స్ వచ్చింది మీకు. మళ్ళీ కాపుల్ని ఏకం చేసి పార్లల్గా ఇంకొక ఇది చేయబోతున్నారు. వాళ్ళంతా కొత్త పాదయాత్ర కూడా రాబోతున్నారంట. మరి ఎలా చూస్తారు దీన్ని అసలుకి? ఒక విషయం అండి, ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూటమిని బలపరిచి కూటమి నాయకుల్ని అతి భారీ మెజార్టీతో గెలిపించారు. దాంట్లో డోకాయే లేదు. మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఇవాళ వాళ్ళకి అభివృద్ధి దిశగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాం. రంగా గారి గురించి అడిగారు. నేను ఎప్పుడూ చెబుతా, ఆయన పేద వర్గాల నాయకుడు, కాపు నాయకుడు కాదు. ఆ విధంగా కృషి చేస్తే వాళ్ళ అమ్మాయి బాగుంటుందని నా ఆలోచన, నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకంటే వారి తండ్రి గారికి ఉన్న పేరు అది. నేను ఇప్పుడు కాదు, నేను ఎలక్షన్ ముందు ఎప్పుడో 2 సంవత్సరాల ముందు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, సార్ ఎందుకు సార్ కాపు నాయకుడు అంటారు. మొన్న ఈ మధ్య అక్కడ కాపు నాడు మీటింగ్ కూడా పిలిచినప్పుడు మీరు ఈ మాట అనొద్దు, విజయవాడ ఇబ్బంది పడుద్ది, ఎందుకంటే విజయవాడలో ఆయన అభిమానులు అన్ని కులాల్లోనూ ఉన్నారు,
కాబట్టి మీరు కాపు నాయకుడి కింద ఎక్కడా చిత్రీకరించద్దు. బడుగు బలహీన వర్గాల వెనుకబడిన వర్గాల యొక్క నాయకుడు. వారి కుమార్తెకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ విధంగా వెళ్తే బాగుంటుంది అని నా కోరిక. ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవంతో. రెండోది ఒకటే చెప్తున్నాను, నేను గత సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన కొంతమంది వ్యక్తుల రాజకీయ కుళ్ళు వల్ల విజయవాడ నగరం కుల మతాలతో చుట్టుకుంది. వాళ్ళ రక్త చరిత్ర రంగా గారి హత్య చేసి వాళ్ళు రక్త చరిత్రలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి మళ్ళీ మేము రానివ్వము అని చెప్తున్నాం. అంటే రంగా గారు కోరుకున్న సమాజం పేద వర్గాల సమాజాన్ని తీసుకెళ్ళాలని మా కోరిక. హత్యా రాజకీయాలకు మేము వ్యతిరేకం. హత్యా రాజకీయాలు చేసిన కొంతమంది రక్తపు మరిగిన వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు రాజకీయాల్లో. వాళ్ళు ఇంకా అదే రాజకీయం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు పార్టీలు మరి ఏదో రాజకీయాలు చేసుకుని ఆ హత్యా రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మేము విజయవాడ నగరంలో అన్ని కులాలు మతాలు చాలా చక్కగా బతుకుతున్నాం. రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఎక్కడా లేదు. కాబట్టి ఓకే, సమస్యల మీద పోరాడి దృష్టికి తీసుకెళ్తే తప్పులేదు. ఒక కుల దానికన్నా ఒక పేద వర్గాల నాయకురాలుగా ఆవిడ ఎదగాలని నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఏ రంగులు మార్చకుండా ఒకటే రంగులో పసుపు వర్ణంగానే ఉండాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నా జీవితాంతం రికార్డ్ అవుతుంది. నా జీవితాంతం రికార్డ్ అవుతుంది. నన్ను ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, కార్యకర్త చచ్చిపోయేదాకా గొడ్డలి మెడ మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్త అని ఎంత గర్వంగా ఫీల్ అవుతాను. నా జీవితాంతం మిగతా వాళ్ళ చరిత్ర నాకు తెలియదు. ఇక్కడ చాలామంది వ్యక్తులు చాలా పార్టీలు మారారు. నేను ఏ రోజు అదే పార్టీలో ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను. నా చనిపోయేంత వరకు కూడా నేను తెలుగుదేశం కార్యకర్త కిందే నేను ఎక్కువ ఫీల్ అవుతాను. చక్కగా నాయకుడిగా తెలుగుదేశం పార్టీలోనే నా జీవితాంతం. నేను రాజకీయాలు ఉన్నంత కాదు, నా జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీలోనే. థ్యాంక్ యూ అన్న. ఆ మాట మీద నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.